This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ డిజైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో డిజైన్ ఏంటంటే, సో యాజ్ ఎ సెడ్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్. మీకు 3 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉందండి. ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ఏడబ్ల్యూఎస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, కానీ ఇప్పుడు ఎవరు వాడరండి. సో మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు మీరు యాక్చువల్గా, బట్ క్యూబర్నెటీస్ లో వాడతాం యాక్చువల్గా, బట్ ఇట్స్ నాట్ ప్రతి ఒక్కరు దీన్ని వాడరు అనమాట. ఏదైనా ఈ రెండే వాడతాం. ఇది కొంచెం ఓల్డ్ అనమాట. ఈ టార్గెట్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ దీంట్లో లేదు. సో యూ కెన్ ఇగ్నోర్, ఇక్కడ మనం ఇగ్నోర్ చేయొచ్చు దీన్ని. సో మనం వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేయాలా. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇది వచ్చి మీకు లేయర్ 7 ఎల్బి అండి, వేరాజ్ ఇది వచ్చి మీకు లేయర్ 4 ఎల్బి, ఇది వచ్చి లేయర్ 7 ఎల్బి ఇది. సో ఇది మీరు ఏ పోర్ట్స్ కన్నా వాడుకోవచ్చు అండి. మీకు ప్రోటోకాల్స్ వచ్చి ఏ ప్రోటోకాల్ అయినా వాడుకోవచ్చు. మీరు లైక్ మీరు కావాలంటే ఎస్ఎస్హెచ్ కోసం వాడుకోవచ్చు, ఆర్డిపి కోసం వాడుకోవచ్చు, అంటే వెనక సర్వర్స్ పెట్టి వాడుకోవచ్చు అనమాట. వేరస్ లేయర్ 7 కి వచ్చేసి దిస్ ఈజ్ ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. ఓకే, ఈ ఏఎల్బి అనేది రేపు మాట్లాడతాము, రేపు డిస్కస్ చేస్తాం, ప్రస్తుతానికి అవసరం లేదు. మనం ఈ రోజు వచ్చి మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మాట్లాడాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ సెటప్ వచ్చి మీకు ఒక 3 సర్వర్స్ కావాలండి. నేను ఏం చేస్తాను, T2 మైక్రో సర్వర్స్, T2 నానో కూడా సరిపోతుంది టెస్టింగ్ కోసం, ఆ T2 నానో తీసుకుందాం. T2 నానో తీసుకొని నేనేం చేస్తాను, 3 సర్వర్లు తీసుకుంటాను. ఆ 3 కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో పెట్టుకుందాం యాక్చువల్గా. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి AZ1, AZ2, AZ3 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అనుకోండి. 3 అవైలబిలిటీ జోన్స్ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ వచ్చి సర్వర్ 1 అంటాను మీరు చూసినట్లయితే. సో ఇక్కడ వచ్చి సర్వర్, దీంట్లో ఆల్రెడీ ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసి పెడతామండి. ఓకే, ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసి పెడదాం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, దీనిపైన ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఓకే, ఇక్కడ వచ్చి లోడ్ బ్యాలెన్సర్ పెడతాం అనమాట. ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి మనకేమవుతుందంటే, యాక్చువల్గా ఇక్కడ టార్గెట్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. సో ఒక లోడ్ బ్యాలెన్సర్ కింద మీకు ఇది వచ్చి ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కింద మీకు మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఒక టార్గెట్ గ్రూప్ అంటే ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ అనుకోండి యాక్చువల్గా. సో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ దాని తర్వాత వద్దాము. సింపుల్ గా చెప్పాలంటే ఈ 3 సర్వర్స్ కలిపి ఒక టార్గెట్ గ్రూప్ లో పెడతాం. ఈ 3 టార్గెట్ గ్రూప్ ఒకటి పెడతాం. సో ఈ టార్గెట్ గ్రూప్ కి వచ్చి మీకు కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే 3 సర్వర్లకి లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో దీని పేరు ఏంటి, ఇక్కడ టార్గెట్ గ్రూప్ అనమాట. ఇక్కడికి వచ్చి నేను టార్గెట్ గ్రూప్ అంటాను. రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ముందు మనం ఏం చేస్తామంటే డిఎన్ఎస్ పెడతామండి. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ ఒక పేరు ఉంటుంది చూసారా, అది కొంచెం మీకు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చాలా లాంగ్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి కష్టం చాలా. కాబట్టి మనం ఏం చేస్తామంటే, అందుకే మీకు డిఎన్ఎస్ చెప్పింది. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి రౌట్ 53 అని ఇచ్చి మీకు ఒక జోన్ క్రియేట్ చేస్తాం అనమాట యాక్చువల్గా దాని దగ్గర. సో ఇలా వస్తుంది. సో మీకు ఇంటర్నెట్ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఏమవుతుంది, ఇంటర్నెట్ ట్రాఫిక్ వచ్చి ఫస్ట్ డిఎన్ఎస్ లో చెక్ చేసుకుంటుంది అసలు ఎక్కడ ఉంది అని చెప్పి. సో ట్రాఫిక్ ఎలా రౌట్ అవుతుంది మీకు. సో ట్రాఫిక్ ఇక్కడ ఉందనుకోండి, ఫస్ట్ రౌట్ 53కి వచ్చి లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి, లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది బేసిక్ గా, మీకు మల్టిపుల్ వెనకున్న సర్వర్స్ కి లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మనం అచీవ్ చేయాల్సింది. దీని లోపల డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, అవి మాట్లాడదాం. ఓకే, సరే. ఫస్ట్ ఏంది, 3 సర్వర్స్ డిప్లాయ్ చేయాలండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాను. సో లెట్ మీ క్లోజ్. ఓకే ఓకే సో ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అంటాము. లాంచ్ ఇన్స్టెన్స్ ఎంపి T2 మైక్రో వాడుకోండి, ఇబ్బంది లేదు. సో అమెజాన్ లైనక్స్ T2 మైక్రో, T2 నానో. నెక్స్ట్
ఇక్కడికి వచ్చి గ్రీన్ విపిసి సెలెక్ట్ చేసుకొని యాక్చువల్గా అయితే మీరు ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టచ్చు అండి. ప్రైవేట్ సబ్నెట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాల్సిన పని లేదు. బట్ ఇప్పుడు నేను ప్రైవేట్ సబ్నెట్ లో పెడితే మళ్ళీ నాట్ గేట్వే పెట్టాలి, ఎందుకంటే అది ఎంజినిక్స్ ఇన్స్టాల్ కాదనమాట. అందుకని సో ఫస్ట్ పబ్లిక్ సబ్నెట్ లో మేనేజ్ చేద్దాం ఎలా పెట్టాలని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బిన్ బ్యాష్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను, m update -y, ఓకే, m install nginx-y service nginx start అంటాను. ఓకే, ఇలా ఇచ్చుకొని నెక్స్ట్ ఏం చేస్తాను, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్. సో ఇదేం చేస్తానంటే వెబ్ సర్వర్ -1 అంటాను, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. మీరు దీనంతా ఆటోమేట్ చేయొచ్చు అండి. యాక్చువల్గా ఆటోమేట్ చేసి ఒకేసారి డిప్లాయ్ చేయొచ్చు అనమాట. అంటే మూడు అవైలబిలిటీ జోన్లో డిప్లాయ్ చేయాలి. బట్ కానీ అలా చేస్తే మీకు అర్థం కాదని మాన్యువల్గా క్రియేట్ చేసి చూపిస్తున్నా. ఇలా మాన్యువల్గా ఎవరు క్రియేట్ చేయరు, మనం అంతా టెరాఫామ్, క్లౌడ్ ఫార్మేషన్ వాడే చేస్తాం. సో వెబ్ సర్వర్ 1 వచ్చింది. సరే వెబ్ సర్వర్ 2కి వెళ్దాం. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. సో T2 నానో, పబ్లిక్ సబ్నెట్ 2 ఇస్తాను. కిందకు వచ్చి ఇలా ఇద్దాం, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, వెబ్ సర్వర్ 2, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా మీకు వెబ్ సర్వర్ 3 అండి. సో ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసుకొని, సో మనం ఏం చేస్తాము, T2 మైక్, T2 నానో కదా, సో ఇది సెలెక్ట్ చేసుకొని, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మ్యూట్ చేయండి ప్లీజ్. వెబ్ సర్వర్ పబ్లిక్ సబ్నెట్ 3 కిందకు వచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, వెబ్ సర్వర్ -3. సో నెక్స్ట్ అని వచ్చి మనం ఏం చేద్దాం, లాంచ్ అందాం. రైట్, అయితే ఇక్కడ ఒక సమస్య ఉందండి. నేనేం చెప్పాను మీకు, లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది మూడిటికి అని చెప్పాను. 3 సర్వర్లకి, కింద 3 సర్వర్లకి ఆర్ ఆ టార్గెట్ గ్రూప్ లో ఎన్ని యాడ్ చేస్తే లోడ్ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పాను. అయితే నేను మీకు ప్రూవ్ చేయాలి కదా నిజంగా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అని. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మీరు చూడండి, సర్వర్ 1 తీసుకొని ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు వెల్కమ్ టు ఎంజినిక్స్ అని వచ్చింది. ఓకే, బానే ఉంది. రెండో దానికి వెళ్ళి కాపీ చేసి ఇలా ఇస్తే దానికి అదే వచ్చింది. సో ఇంకా మిగతాది వచ్చి మూడో దానికి వచ్చి మీరు ఇలా అసలు అంటే 3 వేరే అవైలబిలిటీ ఉన్నాయి, 1A 1B 1C 3 వేరే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇది బిహేవియర్ అలాగే ఉంటుంది. సో మీకు అన్ని కూడా ఒకటే వస్తుంది, రియల్ టైం ఇలాగే ఒకటే రావాలండి. నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు hdfcbank.com అని టైప్ చేశాను అనుకోండి, నేను లోపలికి వెళ్ళాను అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుంది మీకు. అయితే మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా ఏం చేసినా కూడా ఒకటే వస్తుంది. దాని కింద ఒక వెబ్ సర్వర్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, మనకు తెలియదు. అవునా, మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా ఇదే వస్తుంది అనమాట. రియల్ టైంలో అలాగే రావాలా. కానీ మనం ల్యాబ్ చేస్తున్నాం ఇప్పుడు. అవునా, మనం ల్యాబ్ చేస్తున్నాం. ల్యాబ్ చేసేటప్పుడు మీకు ఎప్పుడు సేమ్కి వస్తే ఎలా తెలుస్తుంది మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అని? ఒక్కో సర్వర్కి వెళ్ళాలి కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే చిన్న మోడిఫికేషన్స్ చేయాలన్నమాట. ఇక్కడ చేసి మనం ఈజీగా గుర్తుండేటట్టు ఒకటి చేద్దాం. సో నేను ఫస్ట్ సర్వర్ లాగిన్ చేస్తాను, 1 by 1 సర్వర్కి వెళ్ళి కొన్ని మోడిఫికేషన్స్ చేద్దాం. 1 by 1 సర్వర్కి వెళ్ళి, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే రైట్. సో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ యాక్చువల్గా ఈ ఇండెక్స్ ఫైల్ ఉంది చూసారా, ఇండెక్స్ ఫైల్ ఎక్కడుందంటే నానో యూజర్ షేర్
nginx html index.html. ఇదండి యాక్చువల్ గా మీకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ పేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు ఇక్కడ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి వెల్కమ్ అన్నాను అనుకోండి, చూడండి వెల్కమ్ టు స్ట్రాంగ్ అంటే కొంచెం బోల్డ్ కనిపించాలన్నమాట, టు అమెజాన్ ఏఎంఐ అదే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక యూనిక్నెస్ ఉండాలి దీనికి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఓకే, సో మనం ఏం చేద్దామంటే కొన్ని ఇది తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ వచ్చి మనకి కొన్ని ఉంటాయి అనమాట, యాక్చువల్గా కొన్ని తీసుకొని మనం జిప్స్ కొన్ని తీసుకుందాం జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో మనం ఏం చేద్దాం సో అది ఈ కరోనా అయిపోయినాక ఇలా పరిగెత్తాలి ఇంటర్వ్యూకి మీరు. సో కాబట్టి ఇది తీసుకుందాం, కాపీ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇస్తాను, ఇక్కడ ఇచ్చి కంట్రోల్ ఇట్లా ఇస్తాను యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే రైట్, ఇది ఒక యూనిక్నెస్ అనుకోండి. అలాగే మిగతా రెండింటికి కూడా మనం ఏదో ఒకటి చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, రెండోది తీసుకుంటాను, రెండో సర్వర్కి లాగిన్ చేస్తాను. అంటే జస్ట్ యూనిక్నెస్ కోసం అండి, నిజంగా లోడ్ బ్యాలెన్సర్ పనిచేస్తుందా లేదా అని చెప్పడం కోసం అనమాట. ఓకే, నానో యూజర్ షేర్ nginx html index.html ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, రైట్. సో ఇంకోటి ఏమన్నా తీసుకుందాం, మహేష్ బాబు అయిపోయారు కాబట్టి సో సరే వెంకటేష్ని తీసుకుందాం, కొంచెం అగ్రెసివ్గా తీసుకుందాం. అలాగే మూడో దానికి కూడా కావాలి కాబట్టి వేరే హీరోని ఏమన్నా తీసుకుందాం. ఓకే, ఏదో మంచి వెరైటీ ఉంది, ఎన్టీఆర్ ఇది తీసుకుందాం. ఓకే, సో ఇదేం చేస్తాను, ఇది కూడా ఎంబర్డ్ తీసుకొని ఇది కాపీ చేసి ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం యాక్చువల్గా. ఓకే, రెండోది అయిపోయింది, మూడోది కూడా తీసుకుని మూడో దానికి లాగిన్ చేద్దాం. ఇక్కడ రెండో దానికి వచ్చిందో లేదో తెలియాలి కదా మనకి యాక్చువల్గా సెకండ్ సర్వర్కి. సో గుడ్, ఓకే, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఓకే రైట్, సో ఇది వచ్చింది. మూడోది కూడా చూద్దాం ఇప్పుడు, ఇది మంచి వెరైటీగా ఉంది. ఓకే హోల్డ్ ఆన్, మూడో సర్వర్ లాగిన్ చేయాలి కదా. ఓకే, ఇక్కడికి వచ్చి వెల్కమ్ వచ్చి మీ ఇష్టం, ఇదంతా చేయాల్సిన పని లేదు, కానీ ఏంటంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. సో ఇది కాపీ చేసి డన్. సో రేపొద్దున మీరు ఇయర్లీ అప్రైజల్ అప్పుడు మేనేజర్తో ఇలా చూడండి, కొంచెం అప్రైజల్ సరిగ్గా ఇవ్వకపోతే. ఓకేనా, ఏమొద్దో చూడండి. రైట్, ఎనీవే ఓకే, సో మనకి మీరు చూసినట్లయితే 3 డిఫరెంట్ ఉన్నాయండి యూనిక్నెస్. ఓకే, సో ఇంక దీంతో పని లేదు యాక్చువల్గా మనకి, యూ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్. రైట్, సో మనకి మెషిన్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ దిస్ డిజైన్ మనం ఏం చేయాలంటే ఒక నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. అయితే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ లో 2 థింగ్స్ ఉంటాయండి. ఇక్కడ నేను చిన్న మోడిఫై చేస్తాను యాక్చువల్గా మీకు. మీకు లోడ్ బ్యాలెన్సర్ లో ఏముంటుందంటే లోడ్ బ్యాలెన్సర్ అండ్ మీకు టార్గెట్ గ్రూప్ ఉంటుంది. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది బేసిక్ గా, which load balances the request. నెక్స్ట్ వచ్చి మీకు ఏముంటుంది, టార్గెట్ గ్రూప్ ఉందండి. ఓకే, టార్గెట్ గ్రూప్ వచ్చారనుకోండి, టార్గెట్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ మీకు కలెక్షన్ ఆఫ్ మెషిన్స్ అనమాట యాక్చువల్గా. అంటే మీకు మనం 3 మెషిన్స్ క్రియేట్ చేసాం కదా, సో కలెక్షన్ ఆఫ్ మెషిన్స్ అండ్ ఆల్సో
పోర్ట్ నెంబర్ అన్నమాట. ఏ పోర్ట్ నెంబర్లో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి. సో మీకు చిన్నగా అర్థమవుద్ది పోర్ట్ నెంబరు. రైట్ నౌ ఫస్ట్ మనం ఏం చేయాలంటే టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయాలండి. దానికోసం నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ ఫస్ట్ సపరేట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ క్రియేట్ టార్గెట్ గ్రూప్ అంటాను అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B24 NLB అని ఏదో పేరు ఇచ్చుకోండి, టార్గెట్ గ్రూప్ పేరు. కిందకు వచ్చి మనం ఏం చేస్తామంటే HTTP కాదండి, మీరు సెలెక్ట్ చేయాల్సింది TCP. HTTPS రేపు మాట్లాడతాం, విచ్ ఇస్ ఫర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. TCP ఇవ్వాలి. TCP ఇచ్చి మనం ఏం చేస్తాం, కిందకు వచ్చి మనం గ్రీన్ VPC అని ఇచ్చి ఓకే. అంటే ఈ పోర్ట్ ఏంటంటే మీ సర్వర్ లెవెల్లో పోర్ట్ అండి. అంటే మీ మీ వెబ్సైట్ లో అంటే మీ సర్వర్స్ అన్ని కూడా మీ వెబ్ సర్వర్ ఏ పోర్ట్ లో పనిచేస్తుంది, 80లో పనిచేస్తుంది. అది కాకుండా వేరే పోర్ట్ ఉంటే ఆ పోర్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట అప్లికేషన్. సో ఇది ఓపెన్ చేసి ఎన్ని డిఫాల్ట్స్ ఇచ్చేయండి పర్లేదు. క్రియేట్ అంటాను. క్రియేట్ అంటాను. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే టార్గెట్స్ ఉన్నాయి కదా, ఏం లేదు ఇంకా టార్గెట్స్ ఇప్పుడు యాడ్ చేస్తానండి. తీసుకొచ్చి ఏమేమి యాడ్ చేస్తాను, నా 3 సర్వర్లు ఉన్నాయి కదా, అయితే 1 మరియు 2 మాత్రం యాడ్ చేస్తాను, 3 మళ్ళీ యాడ్ చేద్దాం. ఓకే. సేవ్ అంటాను. సో మీరు చూసినట్లయితే నేను ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేశాను. టార్గెట్ గ్రూప్ పోర్ట్ 80లో పనిచేస్తుంది. అంటే లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయినాక ఆ వచ్చిన ట్రాఫిక్ ని 80లో కన్వర్ట్ చేసి బ్యాక్ ఎండ్ సర్వర్స్ పంపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఏం కావాలంటే లోడ్ బ్యాలెన్సర్ కావాలండి. లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటే మీరు చూసినట్లయితే క్లాసిక్ ఉంది, నెట్వర్క్ ఉంది, అప్లికేషన్ ఉంది. వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ పేరు ఏమి ఇద్దాం, ఓకే, మై NLB అని ఇస్తాను. ఏదెంచుకోవచ్చు పేరు, మై NLB అని ఇస్తాను. నా ఇక్కడ ఇంటర్నల్ అండ్ ఇంటర్నెట్ ఫేసింగ్ ఉందండి. ఇంటర్నెట్ ఫేసింగ్ ఏంటంటే మీకు మీ లోడ్ బ్యాలెన్సర్ కి పబ్లిక్ ఐపీస్ ఉంటాయి అనమాట. అంటే ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి మీకు యూజ్ అవుతుంది. ఇంటర్నల్ అంటే ఇంటర్నల్ గా అనమాట. మేము మళ్ళీ చెప్తాను ఇంటర్నల్ గా ఎలా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ ఇది అర్థమైతే తర్వాత అర్థం అవుతుంది. ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. ఓకే. సో మనం ఏం చేస్తాం, మై NLB అని ఇస్తాం. కిందకు వచ్చామనుకోండి మీ VPC అడుగుతుంది. మీ VPCకి వచ్చి ఇక్కడ గ్రీన్ VPC అని ఇస్తాం. ఇక్కడ మీకు ఏం సబ్నెట్లు కావాలో సెలెక్ట్ చేయాలి. ఏమేమి అవైలబిలిటీ జోన్ లో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు పబ్లిక్ సబ్నెట్లు సెలెక్ట్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ కాదు. సో సర్వర్స్ వచ్చి ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టుకోవచ్చు. పబ్లిక్ సబ్నెట్ ఇవ్వండి ఇక్కడికి వచ్చి. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడు కూడా పబ్లిక్ సబ్నెట్ లోనే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీరు పబ్లిక్ సబ్నెట్ ఇవ్వండి. సో ఒకవేళ ప్రైవేట్ సబ్నెట్లు వాడాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు. కానీ మీకు అదే అవైలబిలిటీ జోన్ ఇప్పుడు మీరు ఇది తీసాను అనుకోండి, ఇది సెలెక్ట్ చేసి ఇది కూడా సెలెక్ట్ చేయొచ్చండి. కానీ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఆ అవైలబిలిటీ జోన్ లో ఇంకేమైనా పబ్లిక్ సబ్నెట్ ఉందని వాడుకోండి. కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ పని చేయాలంటే కంపల్సరీగా మీకు పబ్లిక్ ఐపీలు ఉండాలి, పబ్లిక్ సబ్నెట్లు ఉండాలి. అదే కాకుండా ఏమవుతుందంటే మీకు మీ లోడ్ బ్యాలెన్సర్ కి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కి మీరు ఇచ్చింది ఒక్కొక్క పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుంది. ఇదేంటంటే ఏదర్ మీరన్నా ఎలాస్టిక్ ఐపీ చూస్ చేసుకోవచ్చు, అసైన్ బై AWS. ఇది ముందు ఉండేది కాదండి ఈ ఆప్షన్. యాక్చువల్ గా ఈ ఆప్షన్ ముందు ఉండేది కాదనమాట. ఎందుకు దీని అవసరం ఏంటి యాక్చువల్ గా, ఇలాగ మీకు ఎలాస్టిక్ ఐపీస్ అని చెప్పి మీరు వదిలేస్తే ఆటోమేటిక్ అసైన్ చేస్తుంది. కాకపోతే AWS అసైన్ చేసి మీకు ఐపీలు మారుతూ ఉంటాయి అనమాట. కాదు నాకు ఐపీ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, పబ్లిక్ ఐపీ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, మారకూడదు అనుకుంటే ఎలాస్టిక్ ఐపీ తీసుకోవాలా. దాని అవసరం ఏంటి, దాని అవసరం ఏంటంటే ఇమాజిన్ మీరు మీ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, దీని వెనక వచ్చి అప్లికేషన్ రన్ అవుతూ ఉన్నాయి, 2 అప్లికేషన్ సర్వర్లు. సో మీకేమంటారంటే ఏదో ఒక క్లయింట్ వచ్చి వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ చాలా సెక్యూర్డ్ అనమాట. వాళ్ళు బయటికి ఎవరి యాక్సెస్ ఇవ్వరు. కానీ మీరేం చేస్తారు, మీరు అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలండి అని చెప్తారు క్లయింట్ కి. అప్పుడు క్లయింట్ ఏం చెప్తాడంటే వాళ్ళ ఫైర్ వాల్ రూల్ కేవలం ఈ లోడ్ బ్యాలెన్సర్ కి ఓపెన్ చేస్తాడు, పోర్ట్ ఓపెన్ చేస్తాడు అనమాట. 80 వచ్చి పలానా IP అడ్రస్ మాత్రమే కనెక్ట్ అవ్వాలని ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేయాలంటే ఈ ఐపీలు ఫిక్స్ ఉండాలి కదా, ఈ ఐపీలు కీప్ ఆన్ చేంజ్ అవుతుంటే నేను చేంజ్ అవుతూ ఉండాలా. ఇలాంటి సెక్యూర్ సినారియో ఉందనుకోండి, ఖచ్చితంగా ఒకే ఐపీ కనెక్ట్ అవుతూ ఉండాలి అని. అటువంటి టైంలో మాత్రమే మీకు ఇక్కడ ఎలాస్టిక్ ఐపీలు అసైన్ చేయాలా. 99% అవసరం లేదు, మీరు అసైన్ బై AWS ఇవ్వండి. ఓకే. ఇలా సెలెక్ట్ చేసి
నెక్స్ట్ రండి. ఇక్కడ వచ్చి మన ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్ అంటాను, మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. మీరు హెచ్టిటిపి సెలెక్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కనిపించట్లేదు మీరు క్రియేట్ చేసిన టార్గెట్ గ్రూప్ అంటే టీసీపీ బదులు మీరు ఏం సెలెక్ట్ చేసి ఉంటారు, హెచ్టిటిపి సెలెక్ట్ చేసి ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఈ పోర్ట్ 80 అని మళ్ళీ మాట్లాడదాం. యాక్చువల్గా ఏం చేయొచ్చు అని నేను చెప్తాను. రిజిస్టర్ టార్గెట్స్ అంటే ఆల్రెడీ 2 ఉన్నాయండి, రివ్యూ అండ్ క్రియేట్ అంటాను. సో మీకు ఏమవుతుందంటే మై ఎన్ఎల్బి అనే ఒకటి క్రియేట్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది రావడానికి అన్నిటి కూడా. సో మీరు డిఎన్ఎస్ మీరు మీ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలంటే ఇంత పొడుగు పేరుని యాక్సెస్ చేయాలండి. సో మీరు గుర్తుపెట్టుకునే ఉంటారేమో కానీ నా వల్ల అయితే కాదు. నేను ఒక మామూలు ఎండ్ యూజర్ అయితే నాకేం కావాలి, ఎంత పెద్ద పేరు నేను ఎక్కడ గుర్తుకునేది. మీ వెబ్సైట్ ఏంటి మీరు అడిగారు అనుకో, సార్ మీ వెబ్సైట్ చెప్పండి నేను విజిట్ చేస్తానంటే నా వెబ్సైట్ వచ్చి myNLB-85B2622 చెప్పాను అనుకోండి, దగ్గర ఉంటే రాయి తీసుకుని కొడతారు బేసిక్గా. ఓకే, సో గుర్తుండదు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలా, దీన్ని ఒక డిఎన్ఎస్ ప్రాపర్ డిఎన్ఎస్ పేరుకి అసైన్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, మనం రౌట్ 53కి వెళ్తాం. యాక్చువల్గా రౌట్ 53లో మనం ఏం చేస్తాం, యాక్చువల్గా జోన్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ జోన్ అంటాను. ఆబ్వియస్ గా డిఎన్ఎస్ జోన్ ఉంది కదండి. సో నేను ఏం చేస్తాను, గోడాడీ దీనికి వచ్చాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను మనం ఏం చేస్తాం, మనకు కావాల్సింది మై డొమైన్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, మీరు చూసినట్లయితే దీన్ని విశ్వద్రోణాన్ని తీసుకున్నారు అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, మేనేజ్ డిఎన్ఎస్ అంటాను. ఓకే, కిందకి వస్తాను. సో నేనేం చేస్తానంటే ఇది కొంచెం నాకు తెలిసి ఓల్డ్ ఉండాలండి ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసి. సో నేను ఇక్కడికి వచ్చి రౌట్ 53కి వచ్చి క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అంటాను. ఇక్కడికి వచ్చి ఇది ఇచ్చేసి క్రియేట్ హోస్టెడ్ జోన్ అంటాను. అక్కడ వచ్చిన పబ్లిక్ ఐపీలన్నీ కూడా పబ్లిక్ నేమ్ సర్వర్స్ అన్ని కాపీ చేసి ఇక్కడికి వచ్చి రెండు పొరపాటున సేమ్ అయినా వచ్చినాయా, 7 మామూలుగా సేమ్ రావు, అన్ని వేరే వేరే వస్తాయి. సరే ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మనం ఇచ్చి సో 1 by 1 కాపీ చేసి ఇలా ఇస్తాను. ఓకే డన్, ఇలా ఇచ్చి సేవ్ అందాం. తర్వాత మనం ఏం చేద్దాం, ఇది అవుతుందిలేండి. లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, దాని యొక్క ఈ డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా, ఇది కాపీ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తానంటే రౌట్ 53కి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటి వచ్చి క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అని చెప్పి నేను www అని ఇచ్చి నేమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఎన్ఎస్, ఎందుకంటే దీనికి ఐపీ లేదండి, ఐపీ లేదనమాట. ఇక్కడ ఏమి ఐపీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఎలాస్టిక్ అయిపోతే వాడుకోవచ్చు, ప్రస్తుతానికి ఐపీ లేదు కాబట్టి ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి సేవ్ చేస్తే దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్. కానీ ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ప్రోడక్టే కదా, కాబట్టి నేనేం చేయొచ్చు అంటే యాక్చువల్గా మీకు క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అని చెప్పి ఇంకో విధంగా చేయొచ్చు అనమాట. www అని ఇచ్చి ఏలియాస్ ఎస్ అని ఇచ్చి కిందకు వస్తే మీకు మీ మై లోడ్ బ్యాలెన్సర్ కనిపిస్తుంది చూడండి, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి మామూలు ఇది చేయండి. ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ చేసేటప్పుడు అలా కాకుండా మీరు డిఫరెంట్ సర్వర్స్కి ఇవ్వాలనుకుంటే నార్మల్ రికార్డ్ క్రియేట్ చేసేయచ్చు. దీనికి ఏంటంటే ఏలియాస్ అని సెలెక్ట్ చేసి నేను ఈ విధంగా సెలెక్ట్ చేశాను. ఓకే, కాబట్టి ఏమవుతుంది యాక్చువల్గా మీకు ఎవరన్నా వచ్చి ఇప్పుడు www.vishwadrona.com అని టైప్ చేస్తే ప్రపంచంలోంచి ఎక్కడైనా
ఫస్ట్ గోడాడీకి వస్తుంది. గోడాడీ ఏం చెప్తుంది, విశ్వద్రోహన్ అంటే నువ్వు పోయి ఇదిగో ఈ డిఎన్ఎస్ సర్వర్స్ కనెక్ట్ అవ్వు అని చెప్తుంది అనమాట. సో డిఎన్ఎస్ సర్వర్స్ వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి తర్వాత నాకు డబ్ల్యూడబ్ల్యూ కావాలంటే ఇదిగో ఇది ఇది మీకు దీని పేరు ఏంటి, లోడ్ బ్యాలెన్సర్. సో తర్వాత లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ లో మనం ఏం అటాచ్ చేస్తున్నాం, టార్గెట్ గ్రూప్ అటాచ్ చేస్తున్నాం. చేస్తుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇదేమంది, హెల్త్ చెక్ ఫెయిల్డ్ అని వచ్చింది చూసారా. కొన్నిసార్లు అంతే అండి, మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మళ్ళీ హెల్త్ కి వచ్చేయాలి యాక్చువల్ గా, మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. 80 కరెక్ట్ రావాలి యాక్చువల్ గా. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, అండి లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్, చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో నేను ఏదైనా కొత్తది ఓపెన్ కాసేపటికి ఇది హెల్త్ చెక్స్ ఫెయిల్డ్ అని వచ్చి కొంచెం హెల్తీ వచ్చేయాలండి యాక్చువల్ గా. సో చూద్దాం ఎందుకు రాలేదు అని చెప్పి. ఎందుకు రాలేదు, లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్తాను, లిజనర్స్కి వస్తాను. లిజనర్స్ వచ్చి మీకు 80 ఉంది పోర్టు, ఓకే బాగానే ఉంది. సో కాబట్టి దర్ ఈస్ నో ఇష్యూ అండి, కాసేపట్లో మీకు కరెక్ట్ గానే రావాలి. సో ట్రబుల్ షూట్ ఎలా చేయాలి, ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మీకు రీచబుల్ లేదనుకోండి, అన్హెల్తీ వచ్చింది అనుకోండి, ఫస్ట్ హోస్ట్ లెవెల్లో చెక్ చేయండి సరిగ్గా పని చేస్తుందా లేదా. 3 సర్వర్లు, ఒకటి 1 and 2 కదా, 1 and 2 మీరు చూసారు అనుకోండి, రెండు పనిచేస్తున్నాయి కాబట్టి హోస్ట్ లెవెల్ ఏం ఇష్యూ లేదు. సో కొన్నిసార్లు ఏంటంటే మీకు వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట, మీకు లోడ్ బ్యాలెన్సర్ అంత ఈ అంటే T2 నానో ఇచ్చాను కదా చూసారా, వచ్చేసింది చూడండి. T2 నానో వచ్చింది కదా, కొంచెం చిన్న సర్వర్ కాబట్టి పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నగా వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది, హెల్తీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లోడ్ బ్యాలెన్స్ లెవెల్లో యాక్సెస్ చేయాలి. నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి ఇలా ఇస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకే రైట్. సో కాసేపటి తర్వాత మీకు ఏం రావాలి, మీకు ఇది కూడా వచ్చేయాలి యాక్చువల్ గా. సో రెండు కూడా అంటే రెండు మిషన్స్ కూడా మీకు హెల్తీగా వచ్చేయాలి యాక్చువల్. సో రెండు హెల్తీ. సో అయితే మీరు టెస్ట్ చేసేటప్పుడు లోడ్ బ్యాలెన్స్ తో టెస్ట్ చేశారు, పని చేస్తుంది. సో మీరు చాట్ లో పెడతాను చూడండి, కొంతమందికి మీకు వెంకటేష్ రావాలా, కొంతమందికి వచ్చి స్టార్టింగ్ ఏమొచ్చా మహేష్ బాబు రావాలా. ట్రై చేయండి అందరూ. నేనేం చేస్తానంటే ఈ విధంగా చెప్తాను, కానీ ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేస్తే మారదండి, వెంటనే పడదు, ఒక 5 minutes ఆగి చేయాలన్నమాట. సో మీకు అందుకని ఇక్కడ కర్ల్ ఇవ్వచ్చు, కర్ల్ ఇచ్చి నేను ఇది ఇచ్చాను అనుకోండి, షిఫ్ట్ ఇన్సర్ట్ ఇస్తే ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ సో మహేష్ బాబు వస్తున్నారా, ఓకే. సో ఇక్కడ నేను దీన్ని చెక్ చేయొచ్చు యాక్చువల్ గా. ఓకే నేను ఏం చేస్తానంటే జిఫీ ఎంబెడ్ కాకుండా నేనేం చేస్తాను, హెచ్టిటిపిఎస్ జిఫీ ఇది ఒకటి తీసుకుంటాను ఆగండి. ఇక్కడికి వచ్చి గ్రేప్ -w అని ఇచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ ఇచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, వెనక్కి వచ్చి ఒక ఎస్ఎల్ అని ఇస్తాను. ఓకే సో లేకపోతే గివ్ మీ 1 minute, విడ్త్ 480 ఉంది కదా, ఈ లైన్ తీసుకుందాం, సరిగ్గా కాపీ కావట్లేదు. షిఫ్ట్ ఇన్సర్ట్ ఓకే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ నాకు లేదంటే ఇలా చేద్దాం, ఐ ఫ్రేమ్ సోర్స్ అని ఇచ్చి, అంటే మీకు లోడ్ బ్యాలెన్స్ సరిగ్గా అవుతుంది లేదా, ఓకే మీకు కొంతమందికి వచ్చింది ఇది ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే షిఫ్ట్ ఓకే అంటే మీకు మారుతూ ఉండాలండి, ఇది కింద చూసారా, మీకు ఇది వస్తుంది చూసారా SNV4, కొన్నిసార్లకి అది చేంజ్ అవ్వాలన్నమాట. ఓకే కొన్నిసార్లు ఎందుకు చేంజ్ అవ్వాలి అంటే, లేదా కంట్రోల్ ఇన్సర్ట్ అని ఇచ్చి
ఓకే, మీరు చూస్తే మీకు ఏమొస్తుంది యాక్చువల్గా ఇక్కడ సో మీకు వై జీరో వస్తుంది కదా, అంటే మీకు డిఫరెంట్ ఉంటుంది కదా, మారుతూ ఉండాలన్నమాట. మీరు కంటిన్యూస్ గా కొట్టే కొద్దీ మీకు ఎక్కడో దగ్గర చేంజ్ రావాలి యాక్చువల్గా. అయితే ఇమీడియట్ గా చేంజ్ రాదండి. సో నేను ఏం చేస్తాను యాక్చువల్గా మీకు ఇక్కడ నేను ఒక కమాండ్ రన్ చేస్తాను, ఆగండి. సో వైల్ ట్రూ డూ అని ఇచ్చి ఇది ఏం చేస్తాను, సో మారింది చూడండి ఇక్కడ. ఇక్కడ మారింది, ఇది వేరేది వచ్చింది చూడండి యాక్చువల్గా. మారుతుంది, విఈ4 కాకుండా మధ్యలో మారుతూ ఉండాలి, మీకు వేరే వేరే రావాలన్నమాట. సో విఈ4 ఎక్కువ వస్తుంది నాకు. సో మీకు ఏంటంటే మధ్యలో లోడ్ బ్యాలెన్స్ అవుతూ ఉండాలన్నమాట యాక్చువల్గా. సో ఆ విధంగా జరగాలి యాక్చువల్గా. సో ఒకటి వచ్చింది కానీ మళ్ళీ కూడా ఎక్కువ ఏంటంటే ఒకదానికి వెళ్తుంది అనమాట యాక్చువల్గా, అది ఇబ్బంది. సో కాబట్టి లోడ్ బ్యాలెన్స్ అవుతూ ఉండాలి, మీకు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది కాబట్టి లోడ్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మూడోది కూడా యాడ్ చేయాలండి. మూడోది కూడా యాడ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తాను, వెనక్కి వచ్చి, ఓకే, వెనక్కి వచ్చి ఎడిట్ అని ఇచ్చి, ఓకే, థర్డ్ సర్వర్ సెలెక్ట్ చేసి యాడ్ రిజిస్టర్డ్ అని చెప్పి సేవ్ అంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాసేపులో స్టార్ట్ అవ్వాలి, ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. ఇనిషియల్ అయిపోయి మనకి ఏంటంటే మూడోది ఎన్టీఆర్ కూడా రావాలి యాక్చువల్గా. సో ఈ విధంగా లోడ్ బ్యాలెన్స్ అవుతుందండి. సో ఇక్కడ ఎందుకో రావట్లేదు నాకు అర్థం కాలేదు. మామూలుగా అయితే అటు ఇటు పోవాలి. సో ఎందుకంటే కొంచెం, ఎందుకు నేను ఇది ట్రై చేస్తున్నాను, కర్ల్ ఎందుకు ట్రై చేస్తున్నానంటే ఇమీడియట్ గా రాదు, 5 minutes టైమ్ అవుట్ వాల్యూ ఉంటుందండి. మీ బ్రౌజర్ లో టైమ్ అవుట్ వాల్యూ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మీరు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా ఒక దగ్గర పోతుంది. అందుకని అదే కర్ల్ అయితే ఏమవుతుందంటే, కర్ల్ ఏం చేస్తుంది మీకు ఎప్పుడు కూడా, మీకు దాన్ని ఏమంటారు, ఓన్లీ మీకు ప్రతిసారి కొత్త కనెక్షన్ గా ఏర్పడుతుంది అనమాట. మీరు ఇది ఇచ్చాను అనుకోండి, సో మీకు కొత్త కనెక్షన్ గా రావాలి. బట్ వెనక ఎందుకో అది వేరే వేరేది కనిపించింది, నాకు వేరేది వచ్చింది కానీ కనిపించట్లేదు యాక్చువల్ గా. ఇది మారాలండి. ఈ విఈ4 ఉంది కదా, ఇది వేరే దగ్గర రావాలి యాక్చువల్ గా. సో మీకు ఏంటంటే ఇదేంటంటే మీకు ఒకే దగ్గర పోతుందని అనిపిస్తుంది, ఒకటే వస్తుంది అనిపిస్తుంది అనమాట. సో ఏంటి అసలు యాక్చువల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేసి నేను ఓకే మహేష్ బాబుకి వెళ్తున్నాను. నాకు వచ్చిందేమో వెంకటేష్ వచ్చింది, మీరు చూసినట్లయితే వచ్చింది వెంకటేష్ వచ్చింది, కానీ పోతుందంతా కూడా మహేష్ బాబుకి వెళ్తుంది, చూసారా? అదే కర్లు అట్లా వెళ్తుంది అనమాట, అంటే వేరే దానికి వెళ్తుంది. స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది, అక్కడ ఇంకోటి వస్తుంది యాక్చువల్ గా. నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను అనుకోండి, నాకేమో వెంకటేషే వస్తుంది, కానీ బ్యాక్ ఎండ్ లో నేను ఇక్కడ నుంచి కర్లు కొడుతున్నప్పుడు వేరే దానికి వెళ్తుంది. ఇక్కడ మారింది చూడండి, ఇక్కడ చూసారా? ఇక్కడ మీరు చూసినట్లయితే పైకి వస్తే ఇది మారింది చూడండి, ఇంతకుముందు విఈ4 ఇక్కడ. అంటే కర్ల్ అంటే ఎందుకు, కర్ల్ అంటే ఏం చేస్తా అంటే చెక్ యూఆర్ఎల్ అండి. అదేం చేస్తుందంటే ప్రతిసారి కూడా మీకు ఇట్లా వస్తుంది, చూసారా? సో అంటే ఏం చేస్తుంది, కర్ల్ అనేది ప్రతిసారి కొత్త కనెక్షన్ గా వెళ్తుంది అనమాట. కొత్త కనెక్షన్ గా వెళ్ళినప్పుడు లోడ్ బ్యాలెన్స్ జరుగుతుంది. అందుకోసం నేను కర్లు వాడాను, అంటే లోడ్ బ్యాలెన్స్ అవుతుంది మీకు చూపించడం. అఫ్ కోర్స్ మీరు చెప్పారు అవుతుంది అని చెప్పి, కొంతమందికి మహేష్ బాబు వచ్చారు, కొంతమందికి ఎన్టీఆర్ వచ్చారు, సారీ కొంతమందికి వెంకటేష్ వచ్చాడు. బట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసామనుకోండి, కాసేపట్లో మీకు ఎన్టీఆర్ కూడా రావాలన్నమాట, మూడోది యాక్చువల్ గా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓ పని చేద్దాం. రైట్ నౌ మీరు నా స్క్రీన్ సైడ్ చూసినట్లయితే మీకు ఇందాకటి నుంచి వెంకటేష్ వస్తున్నాడు కదా. వెంకటేష్ అనేది దేంట్లో ఉన్నాడు, సెకండ్ దాంట్లో ఉన్నాడు నాకు తెలిసి, ఇక్కడ ఉన్నాడు యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, కావాలని దాంట్లో సర్వీస్ స్టాప్ చేస్తాను. ఇక్కడికి వచ్చి సర్వీస్ ఇంజినిక్ స్టాప్ అంటానండి. స్టాప్ అని అందరూ వెంకటేష్ రిఫ్రెష్ చేయండి. దేంట్లో ఉన్నా, దీంట్లో కాదా ఉంది, నేను యాక్చువల్గా సర్వర్ 2లో కదా, సర్వర్ 2లో ఏముందండి యాక్చువల్గా, ఇక్కడికి వచ్చి ఇది సర్వర్ 1, సర్వర్ 2. సో రీఫ్రెష్ చేసాక మీకు డౌన్ అయిపోయి ఉండాలి. సార్ నాకు మారింది, వెంకటేష్ నుంచి మహేష్ కూడా వచ్చాడు. రైట్, చూసారా ఇది డౌన్ అయిపోయింది ఇక్కడ. సో కాబట్టి మారాలి యాక్చువల్. ఇక్కడికి వచ్చాను అనుకోండి, కొంచెం క్యాష్ అయినట్టుంది, రీఫ్రెష్ చేశాను అనుకోండి. సరే ఓపెన్ చేద్దాం, కొత్తది ఓపెన్ చేద్దాం. ఎస్,
ఓకే, మీరు చూసారు వెంకటేష్ వచ్చే ఛాన్స్ లేదండి, క్యాష్ అవుతుంది మీకు, ఎందుకంటే సర్వీస్ డౌన్ అయిపోయిన వెంకటేష్ ఎక్కడి నుంచి వస్తాడు. సో కాబట్టి మీరు చూస్తే నా స్క్రీన్ మీరు చూసారు అనుకోండి, సేమ్ ఎన్ఎల్బి ఎక్కడికి పోతుంది, మీకు మహేష్ బాబు వస్తున్నాడు యాక్చువల్గా. ఓకే, సో మ్యూట్ చేయండి ప్లీజ్, మ్యూట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది అప్ అయిందో లేదో చూద్దాం యాక్చువల్గా. సో కాసేపటికి ఏం కావాలంటే మనకి సెకండ్ సర్వర్ ఉందిగా, ఇది అన్హెల్తీ అని వస్తుందండి మీకు. అంటే సర్వీస్ డౌన్ అయిపోతే ఏమవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది మీకు తెలియాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ విధంగా వస్తుంది అని చెప్తున్నాను యాక్చువల్గా. సో ఇంతకు ముందు దాకా నాకు దేనికి వచ్చి మహేష్ బాబు వచ్చేవాడు కదా, వెంకటేష్ వచ్చేవాడు. మూడోది వస్తేమో చూద్దాం యాక్చువల్గా, ఇంకా సర్వర్ అప్ కాలేదు. ఏమండి అర్థం కాలేదు. మీ స్క్రీన్ స్ట్రక్ అయింది, అది వెంకటేష్ది, అది జస్ట్ వచ్చేలా ఆగిపోయింది. అది ఏదో మీ సైడ్ ప్రాబ్లం, నా సైడ్ నేను చూస్తున్నాను, నా సైడ్ బాగానే ఉందండి. సో ఎందుకంటే నేను పక్క ల్యాప్టాప్ లో ఇంకో దగ్గర ఉంటుంది, లాగిన్ చేసి నేను చూస్తూ ఉంటాను ఒకవేళ స్టక్ అవుతుందేమో అని. సో కాబట్టి మీ సైడ్ ఇష్యూ ఉంది. నౌ నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ సరే, సో ఇక్కడ నాకు అన్హెల్తీ రావాలండి, చూసారా అన్హెల్తీ వచ్చేసింది. సో ఒక పని చేద్దాం, అందరూ ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేయండి, ఎవరికైనా ఎన్టీఆర్ వస్తే చెప్పండి. ఓకే, ఆల్రెడీ వచ్చేసింది సార్. చేసిందా? ఓకే, రైట్ ఓకే. సో గుడ్, మళ్ళీ ఒకసారి యాక్సెస్ చేస్తాను జస్ట్ ఇన్ కేస్. ఓకే, సో కొంతమంది మీకు ఎన్టీఆర్ కూడా వస్తున్నాడు అనమాట. సో కాబట్టి అంటే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను కావాలని, సో దాన్ని ఏమంటారు, ఓకే సో మర్చిపోయాను, మీకు డొమైన్ యాక్సెస్ చేయట్లేదుగా, ఇది చేయాలి కదా, ఎవరికి చెప్పారు యాక్చువల్లీ. సో ఇప్పుడు దాకా లోడ్ బ్యాలెన్సర్ యాక్సెస్ చేస్తున్నామండి, మనం డొమైన్ యాక్సెస్ చేయాలి కదా. సో www vishwadrona.com అని ఇచ్చామనుకోండి, నా సైడ్ కొంచెం ఇష్యూ. హెచ్టిటిపిఎస్ ఇచ్చాను, సారీ అండి, హెచ్టిటిపిఎస్ కాదు, సారీ. యా ఓకే, సో మీరు చూసారంటే ఎన్టీఆర్ వచ్చేసారు యాక్చువల్గా. సో మీకు విశ్వద్రోణ.com యాక్సెస్ చేయండి, చాట్ లో పెడుతున్నాను. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు దాకా లోడ్ బ్యాలెన్సర్ యాక్సెస్ చేసాం, ఇది డిఎన్ఎస్ కదా. ఎవరైనా విశ్వద్రోణ.com టైప్ చేసినప్పుడు ఏమైపోతుంది, ఓకే రౌట్ 53లో ఈ www పట్టుకొని ఈ లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో ఏది యాక్టివ్ లో ఉంటే అది పంపిస్తుంది, అంటే లోడ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు చూస్తే ఇప్పుడు నేను డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్సర్ చేశాను అనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ చేస్తే మహేష్ బాబు వస్తున్నాడు, అదే వెబ్సైట్ చేస్తే ఎన్టీఆర్ వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు కావాలని ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ సర్వర్కి వస్తాను. ఫస్ట్ సర్వర్కి వచ్చి సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అంటాను. ఓకే, ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ మళ్ళీ రీఫ్రెష్ చేశాను అనుకోండి, కాసేపటికి నాకేం కాదు, ఇది క్యాష్ అయ్యింది చూడండి. నేను సర్వీస్ స్టాప్ చేశాను, రాకూడదు యాక్చువల్ గా, కానీ ఏంటంటే మీకు క్యాష్ అయి ఉంటుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తాను, కర్ల్ చేశాను అనుకోండి, ఈసారి ఇక్కడ కర్ల్ చేస్తే ఎక్కడికి వెళ్తుందో చెక్ చేద్దాం. ఈసారి మారిపోయింది చూడండి, ఇంతకు ముందు వేరేది వచ్చింది, ఇప్పుడు వేరేది వస్తుంది యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఇంకా బ్రౌజర్ మీద సేమ్ చూపిస్తుందంటే క్యాష్ అవుతుందని అర్థం. దానికోసం మీరు ఏం చేస్తారు, కాపీ, ఎవరైనా మహేష్ బాబు వచ్చిన అందరూ మళ్ళీ ట్రై చేయండి, చూడండి మారిపోయింది ఇప్పుడు. ఓకే, ఓకేనా. సో కాబట్టి ఇదండి, ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, బ్యాక్ వెళ్ళి రెండు సర్వీసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి స్టార్ట్ అంటాను, ఇక్కడికి వచ్చి రెండు స్టార్ట్ అంటాను. స్టార్ట్ అంటాను. అలా స్టార్ట్ అన్నప్పుడు మీకు ఏం జరగాలి, ఇన్స్టెన్సెస్ టార్గెట్ గ్రూప్స్కి వస్తే రైట్ నో మీకు రెండు అన్హెల్తీ చూపిస్తాలి, మీకు మళ్ళీ హెల్తీ అంటే సెకండ్ కూడా మీకు సెకండ్ అండ్ ఫస్ట్ మళ్ళీ హెల్తీకి వచ్చేయాలండి, రెండు కాసేపటి హెల్తీకి వచ్చేస్తుంది. తర్వాత నేను ఏం చేస్తాను, ఎన్టీఆర్ డౌన్ చేస్తాను, ఎన్టీఆర్ అంటే మూడో దాన్ని డౌన్ చేస్తాను. అప్పుడు అందరికి ఏం కావాలి, అది ఇట్ షుడ్ గో ఎదర్ టు 1 or 2 అనమాట, అది ప్లాన్. ఓకేనండి, ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ, డౌట్స్? ఏ సర్వర్ కి ఎలా రూట్ చేస్తుంది, ఆన్ వాట్ ఫ్యాక్టర్స్? రౌండ్ రాబిన్ అండి, నాకు ఇంకా రావాలి. నేను వెనక వచ్చి మీకు ఇక్కడ దాన్ని ఏమంటారు, టార్గెట్ గ్రూపుల్లో మీకు ఐ థింక్ దిస్ వన్ కదా, ఇక్కడ ఎడిట్ అట్రిబ్యూట్స్ అన్నప్పుడు ఐ థింక్ దీనికి కాదు అనుకుంటాను, ఇంకో దగ్గర
అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కనుక్కుంటాను. 2 విధాలుగా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు డిఫాల్ట్ గా అయితే రౌండ్ రాబిన్ అండి, ఒకటే ఉండేది. ఐ థింక్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కనుక్కుంటాను. ఐ థింక్ ఇది రైట్ క్లిక్ వచ్చి చెక్ చేద్దాం. ఎడిట్ అట్రిబ్యూట్స్ అంటే ఇది చూడండి. లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం చూడండి. లోడ్ బ్యాలెన్స్ ఇది అప్లికేషన్, రేపు చెప్తాను. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి అయితే రౌండ్ రాబిన్ లీస్ట్ అవుట్ స్టాండింగ్, దేనికైతే తక్కువ రిక్వెస్ట్ దానికి పంపిస్తుంది అనమాట. నాకు ఎలా తెలుసు ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని? ఇక్కడ హెచ్టిటిపి అని చూడండి. సో హెచ్టిటిపి ఉంటే ఇట్స్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ఉంటే ఇట్స్ బేసికలీ ఏ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అదే మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చామనుకోండి, మీకు రౌండ్ రాబిన్ అనమాట. రౌండ్ రాబిన్ అంటే బేసిక్ గా అదే చూసుకుంటుంది, వెనక సమానంగా పంపించడానికి ట్రై చేస్తుంది అనమాట. సో సమానంగా అంటే ఎగ్జాక్ట్ గా 100 పంపిస్తే 50 దీనికి 50 దానికి ఉండాల్సిన అవసరం లేదండి. దాని అల్గారిథం దానికి ఉంటుంది బ్యాక్ ఎండ్ లో, దానికి అనుగుణంగా ఫార్వర్డ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే అన్ని కూడా హెల్తీగా వచ్చేసినాయి చూసారా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మీకు అందరికి ఎన్టీఆర్ ఉంది కదా, సో ఇప్పుడు ఆ సర్వీస్ ని డౌన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి థర్డ్ సర్వర్ కదా, ఓకే, సర్వీస్ సో కావాలని సర్వీస్ ని స్టాప్ చేశానండి. సర్వీస్ ని కావాలని స్టాప్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి. సో కాసేపటికి ఏం అవ్వాలి, యాక్చువల్ గా కాపీ చేసి క్యాష్ అయి ఉంటుంది. సో తీసేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ చేస్తే సో వెంకటేష్ వెళ్ళిపోయింది చూడండి. మీకు కూడా మహేష్ బాబు వెంకటేష్కి వెళ్ళాలి, చెక్ చేయండి అందరూ. సో రాకూడదు అనమాట. క్లోజ్ చేసి కొత్త విండో ఓపెన్ చేసి దాంట్లో పేస్ట్ చేయండి, ఎందుకంటే క్యాష్ అవుతుంది అందుకని. సో ఇది బిహేవియర్, లోడ్ బ్యాలెన్సర్ యొక్క బిహేవియర్ ఏంటంటే అది కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటుందండి. మరి ఎప్పుడు మీరు గమనించినట్లయితే డిక్లేర్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది దాన్ని ఏమంటారు, ఇది డౌన్ అయింది అని డిక్లేర్ చేయడానికి టైం తీసుకుంటుంది. అది ఎందుకు తీసుకుంటుంది అంటే ఇక్కడ మీకు హెల్త్ చెక్స్ ఉంటాయి అనమాట. హెల్త్ చెక్స్ ఏం చెప్తుంది మీకు, అది దాన్ని ఏమంటారు, ఇక్కడ మీరు చూసారు అనుకోండి, టైమ్ అవుట్ వాల్యూ, ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ సెకండ్ డ్యూరింగ్ విచ్ నో రెస్పాన్స్ మీన్స్ ఫెయిల్డ్ హెల్త్ చెక్. ఓకే, సో మీరు 10 తీసుకుంటుంది అనమాట యాక్చువల్ గా. సో హెల్త్ చెక్ 10 seconds, హెచ్టిటిపి అయితే 6 seconds అనమాట. సో అలా ఎన్నిసార్లు, 3 సార్లు, అంటే 30 సెకండ్ల పాటు వెయిట్ చేస్తుందండి. ఇది అప్ లో ఉందా డౌన్ లో ఉందా అని చెక్ చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే అది డౌన్ అని డిక్లేర్ చేస్తుంది బేసిక్ గా. ఇది వచ్చి మీకు సర్వీస్ డౌన్ అయితే, అంటే ఒక సర్వర్ లోపల మీ వెబ్ సర్వీస్ అనేది డౌన్ అయితే దాని రియాక్షన్ ఇలాగుంటుంది. అది కాకుండా సర్వరే మొత్తం డిలీట్ అయిపోతే ఎలా బిహేవ్ చేస్తుంది అది లాస్ట్ లో చూపిస్తాను, ఎందుకంటే సర్వర్ లాస్ట్ లో డిలీట్ చేస్తాను కాబట్టి అప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ అండి? హర్ష, ఇప్పుడు మనము యూఆర్ఎల్ బేస్ యాక్సెస్ చేస్తున్నాము, ప్లస్ ఈఎల్బి బేస్ యాక్సెస్ చేస్తున్నాం, డిఎన్ఎస్. అలా కాకుండా ఇది ఇన్సెక్యూర్ వే ఆఫ్ యాక్సెస్ కదా యాక్చువల్గా. సో దీన్ని సెక్యూర్ గా యాక్సెస్ చేయాలంటే దానికి ఎలా చేయాలి, లైక్ వితౌట్ ఈఎల్బి రాకుండా చేయాలంటే? అది వచ్చి ఈఎల్బి రాకుండా చేయడం కుదరదండి, అది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో డైరెక్ట్ ఈఎల్బి కొడితే దాన్ని మీరు ఆపలేరు, ఖచ్చితంగా వస్తుంది. సో కానీ ఈఎల్బి బయట తిరిగే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఈఎల్బి ఖచ్చితంగా దాన్ని మీరు బ్లాక్ చేసే ఆప్షన్ ఉండదు. సో వచ్చి తీరుతుంది. ఎలా సెక్యూర్ చేయాలో నేను చెప్తాను, హెచ్టిటిపిఎస్ ఎలా చేయాలో నేను చెప్తాను. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో? ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ యూజువల్గా ఈ 3 సర్వర్లకి ఇంటర్నల్ ఐపీస్ ఉంటాయి కదా సార్, మీరు ఎన్జిఎక్స్ ఎడిట్ చేయడానికి మీరు తీసుకున్నారు, ఇన్స్టాల్ చేయాలి కాబట్టి నేను కనెక్ట్ అవ్వాలి కదా, దానికోసం నేను పబ్లిక్ ఐపీ ఇచ్చాను. మామూలుగా అయితే మీరు ఏం చేస్తారు, మీరు టెస్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి తెలుసా? ఇలా చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఒక లోడ్ బ్యాలెన్సర్, ఒక దాని ఏమంటారు, నాట్ గేట్వే పెట్టాలి. అంటే మీరు ఇంకా ఇది కాకుండా ఇంకా లోపలికి చెక్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ సర్వర్స్ అన్ని ప్రైవేట్ లో పెట్టాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా ఫస్ట్ ఒక నాట్ గేట్వే పెట్టాలి. ఏది మీ ప్రైవేట్ సర్వర్లు అన్నిటికి కూడా, ఎందుకంటే మీరు డిప్లాయ్ చేసినప్పుడు పోయి కనెక్ట్ అవ్వాలి కదా. సో దానికోసం నాట్ గేట్వే కావాలి. ఆ తర్వాత మీరు లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసేటప్పుడు పబ్లిక్ దాంట్లో డిప్లాయ్ చేయండి, ప్రైవేట్ దాంట్లో చేయకూడదు, ఎందుకంటే సర్వర్స్ ప్రైవేట్ లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఓకే హర్ష, వన్ మోర్ డౌట్ హర్ష. ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ ఆప్షన్ ఉంది కదా మనకి అక్కడ, అది సబ్నెట్ లెవెల్లో ఎలాస్టిక్ ఐపీ ఉంది కదా, అంటే ఇప్పుడు సబ్నెట్ రేంజ్ అంటే నంబర్ ఆఫ్ ఐపీస్ వస్తాయి, కానీ అక్కడ ఎలాస్టిక్ ఐపీ వచ్చేసి మీరు ఎలాస్టిక్ ఐపీ సబ్నెట్ లెవెల్ ఎక్కడ చూస్తారు అసలు? అక్కడ మీరు సబ్నెట్స్ ఒకసారి టార్గెట్ గ్రూప్స్ ఓపెన్ చేస్తారా?
ఇదే టార్గెట్ గ్రూప్. ఇందులో మనం అక్కడ సబ్నెట్ లెవెల్లో ఆ సబ్నెట్స్ అసైన్ చేస్తున్నాం కదా టార్గెట్ సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఎలాస్టిక్. ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ ఎక్కడ ఉందండి? నాకు కనిపించట్లేదు. ఇక్కడ కదా హర్ష, మనం క్రియేట్ చేసేటప్పుడు అక్కడ సబ్నెట్ సెలెక్ట్ చేస్తాం కదా సార్. సబ్నెట్ లో మీరు అక్కడ ఎలాస్టిక్ ఐపీ ఒక్క ఐపీ ఇవ్వాలి మీకు. అక్కడ సబ్నెట్ ఏం లేదు యాక్చువల్ గా. మూడు ఇండివిజువల్ ఎలాస్టిక్ ఐపీ ఇవ్వాలి అక్కడ. అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేస్తాం కదా మనం. అవైలబిలిటీ జోన్ అవి వెనక కొంచెం సౌండ్ తగ్గించమని చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ యుఎస్ ఈస్ట్ 1 అది సెలెక్ట్ చేస్తున్నాం కదా మనం కింద అవైలబిలిటీ జోన్స్. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఏమంటారంటే ఇక్కడ ఐపీ అన్నప్పుడు మనకి ఎలాస్టిక్ ఐపీ అన్నప్పుడు ఓన్లీ సింగిల్ వస్తుంది కదా. సింగిల్ అసైన్ చేస్తాం. సబ్నెట్ మీకు మల్టిపుల్ ఎందుకంటే అవసరం ఏంటి? సో సబ్నెట్ లెవెల్లో ఎలా అసైన్ అవుతుంది? ఒక్క ఐపీ సబ్నెట్ లెవెల్లో ఎలా అసైన్ అవుతుంది? మీకు సబ్నెట్ కాదండి, ఎంటైర్ అవైలబిలిటీ జోన్ కి. దయచేసి వెనక అది సౌండ్ తగ్గించమని చెప్పండి, వినిపించట్లేదు. ఒక్క నిమిషం. తర్వాత మ్యూట్ చేసి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ నాట్ ఫర్ సబ్నెట్ అండి, దిస్ ఈజ్ ఫర్ ఎంటైర్ అవైలబిలిటీ జోన్ యుఎస్ ఈస్ట్ 1A. సో ఇంకోటి ఏంటంటే ఒక మీరు అడిగారు కాబట్టి ఓకే, ఒక లోడ్ బ్యాలెన్సర్ కి ఒక అవైలబిలిటీ జోన్ లో మీరు ఒక సబ్నెట్ యాడ్ చేయగలరు, మల్టిపుల్ సబ్నెట్స్ యాడ్ చేయలేరు. మీరు చూసారు అనుకోండి యుఎస్ ఈస్ట్ వే ఇక్కడ 2 ఉన్నాయి, మీరు 2 యాడ్ చేయలేరు. ఒక్క అవైలబిలిటీ జోన్ మాత్రమే యాడ్ చేయగలరు. సారీ, ఒక్క సబ్నెట్ మాత్రమే యాడ్ చేయగలరు. ఒక సబ్నెట్ చేసినప్పుడు మీకు ఒక ఐపీఎస్ సరిపోతుంది కదా, మల్టిపుల్ అవసరం లేదు కదా. ఒకవేళ మీ హైపోథెటికల్ మిమ్మల్ని అడిగినా కూడా మీ సైడ్ నుంచి థింక్ చేసినా కూడా ఒకటే సబ్నెట్ ఉంది. మామూలుగా ఏదంటే ఈ పబ్లిక్ ఐపీ హోల్ అవైలబిలిటీ జోన్ కండి. సో కాబట్టి దట్ ఈస్ ఫార్ ఎనఫ్. నౌ సో కమింగ్ బ్యాక్, నెక్స్ట్ మనం ఏం చేస్తా అంటే ఇప్పుడు మనకి అంతా బాగానే పనిచేస్తుందండి. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, మీకు అంతా విశ్వద్రోణ.com అని పనిచేస్తుంది. ఇట్ ఈస్ ప్రెటీ గుడ్ యాక్చువల్ గా. ఓకే, సరే. అయితే ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టు ఇక్కడ మీరు చూసారు అనుకోండి, దిస్ ఇస్ నాట్ సెక్యూర్ అండి. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, దిస్ కనెక్షన్ ఈజ్ నాట్ సెక్యూర్. సో మీరు ఒక వెబ్సైట్ పెట్టారు అనుకోండి, మీ వెబ్సైట్ అనేది గూగుల్లో సెర్చ్ లో మీది రావాలి అనుకుంటే గూగుల్ ఏం చేసిందంటే, ఐ థింక్ లాస్ట్ ఇయరే ఏం చేసిందంటే, ఒకవేళ మీది హెచ్టిటిపి వెబ్సైట్ అయితే అది డిస్ప్లే చేయదు. మనం చెక్ చేయొచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే, సో AWS-ELB అన్న టైప్ చేస్తాను. AWS-ELB అని టైప్ చేసినప్పుడు మీకు కిందకు వచ్చే వెబ్సైట్స్ అన్ని కూడా చెక్ చేయండి, థర్డ్ పార్టీ సైట్ అన్ని చెక్ చేయండి. అన్ని మోస్ట్ ప్రాబ్లమ్ నేను ఏం చేస్తాను, 6th సెర్చ్కి వెళ్తాను. 6th సెర్చ్కి వెళ్ళినప్పుడు 6th సెర్చ్కి వెళ్ళి ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తాను, ర్యాండమ్ గా కొన్ని ఓపెన్ చేస్తాను. ఓకే, గిట్హబ్ ఎలాగో ఉంటుంది, డిజిటల్ క్లౌడ్ ఇలా వస్తుంది. మీరు చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ అన్ని కూడా HTTPS ఉంటాయి చూడండి. ఎందుకంటే గూగుల్ ఏం చేస్తుందంటే HTTPS మ్యాండేటరీ చేసింది. కాబట్టి మీ వెబ్సైట్ కి HTTP అంటే ఫస్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ సెక్యూర్ అని అర్థం. అంటే మీకు అది నెక్స్ట్ వస్తున్నాం దానికి. సో మీకు సెక్యూర్ అంటే మీ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరన్నా కూడా హ్యాక్ చేయడానికి హ్యాక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను HTTPS లేదనుకోండి, నేను ICICI బ్యాంక్ లాంటి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పెడితే మీరు ID పాస్వర్డ్ సబ్మిట్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట, వాడికి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. సో కాబట్టి HTTPS ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఇది HTTPS లేదండి. సో కాబట్టి దీనికి వాల్యూ లేదు యాక్చువల్గా, ఇట్స్ నాట్ ఎన్క్రిప్టెడ్ డేటా. ఓకే, మీకు మీ సిస్టమ్ కి నన్ను యాక్సెస్ చేస్తున్నారు కదా, దీంట్లో ఏమైనా లాగిన్ ఉంది అనుకోండి, లాగిన్ మీరు పెట్టారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ లో లాగిన్, ఇక్కడ ఒక ఫామ్ ఒకటి ఉంది అనుకోండి, ఫామ్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఆ ఫామ్ లో మీరు దాన్ని ఏమంటారు, ID పాస్వర్డ్ ఇవన్నీ పెట్టారు అనుకోండి. ఎక్కడికైతే సబ్మిట్ చేసినప్పుడు నా సర్వర్ నేను చూడగలను, క్లియర్ గా వచ్చేస్తుంది అనమాట మీ ID పాస్వర్డ్. నేను చూస్తే పర్లేదు, బయట నుంచి ఎవరైనా చూసారు అనుకోండి, హ్యాక్ చేశారు అనుకోండి మీది డేటా ఓవర్ ది ఇంటర్నెట్, వాళ్ళకి మీ ID పాస్వర్డ్ తెలిసిపోతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలా, దీన్ని ఎన్క్రిప్టెడ్ చేయాలి, అంటే HTTPS చేయాలి. సో దానికి ఏం చేస్తాం, దానికోసం మనం ఏంటంటే SSL సర్టిఫికేట్ వాడతామండి. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే SSL సర్టిఫికేట్ అని ఉంటుంది, TLS ఉంటుంది, ఏంటని అంటారు. యాక్చువల్ గా SSL అనేది సెక్యూర్ సాకెట్ లేయర్ సర్టిఫికేట్ అండి. ఇది యాక్చువల్ గా ఓల్డ్ అనమాట.
దీని అప్గ్రేడ్ వచ్చి టిఎల్ఎస్, ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అంటారు, యాక్చువల్గా టిఎల్ఎస్ అంటారు బేసిక్గా. సో కాబట్టి ప్రతి దగ్గర కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, దీని దగ్గరికి వెళ్తాను. ఇక్కడికి వస్తే మీరు చూసారంటే అమెజాన్ వెరిఫై చేసింది, మోర్ ఇన్ఫర్మేషన్ అని వ్యూ. ఇక్కడ చూసారు చూడండి, టిఎల్ఎస్ 1.2 చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ టిఎల్ఎస్ 1.2 చూడండి యాక్చువల్గా. సో కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే అన్ని కూడా టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ అండి. మన షార్ట్ ఫామ్ లో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అంటాము. ఓకే ఓకే రైట్. సో ఇది మనం చేయాలి ఇప్పుడు, అంటే మన వెబ్సైట్ ని సెక్యూర్ చేయాలి. ఎలా చేయాలి? సో దానికోసం నేను ఏం చేస్తానంటే, మనం థర్డ్ పార్టీ సర్టిఫికేట్ వాడచ్చు, అమెజాన్ ఫ్రీగా కొన్ని సర్టిఫికేట్స్ అది వాడచ్చు అండి. ఈ రోజు మనం అమెజాన్ ఇచ్చే ఫ్రీ సర్టిఫికేట్ చూద్దాము. నేనేం చేస్తాను, సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ కింద కీ మేనేజ్మెంట్ సర్వీస్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తాను. సారీ కీ మేనేజ్మెంట్ నా తలకాయ. ఓకే, ఇది సర్టిఫికేట్ మేనేజర్, సారీ మై బ్యాడ్. సో సర్టిఫికేట్ మేనేజర్కి వస్తాను. సర్టిఫికేట్ మేనేజర్కి వచ్చినప్పుడు ఇక ఆల్రెడీ ఒకటి ఉందా, సో నేను ఇది డిలీట్ చేస్తానండి. పాత్ ఒకటి ఉంది, మీ డిలీట్ దిస్. ఓకే, సో ఇది కూడా పాత్ ఇంకోటి ఉంది, విశ్వద్రోణ అని చెప్పి. ఇదేమంటున్నారు, ఆల్రెడీ క్లౌడ్ ఫ్రంట్ ఒకటి వాడుతుందా? ఓకే హోల్డ్ ఆన్, ఇక్కడికి వచ్చి నేను ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. డిలీట్ చేసినట్టు గుర్తు ఇది. ఓకే, మామూలుగా మీ విషయంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్ మేనేజర్కి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు ఇది ఎంటీగా ఉంటుందండి మీ విషయంలో. ఓకే, నాకైతే ఉంది కాబట్టి మరి మీ విషయంలో ఎంటీ ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తాను, డిలీట్ అంటాను. ఓకే, కాబట్టి ఇది కూడా డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ అసైన్ ఏందో లేదు తెలియదు నాకు, బట్ చూద్దాం. ఓకే, మీ విషయంలో ఎలా ఉంటుందండి, AWS సర్టిఫికేట్ మేనేజర్. సో AWS సర్టిఫికేట్ మేనేజర్ మేక్స్ ఇట్ ఈజీ టు ప్రొవిజన్ అండ్ మేనేజ్, డిప్లాయ్, రెన్యూ SSL TLS సర్టిఫికేట్స్ ఆన్ AWS ప్లాట్ఫామ్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే AWS సర్టిఫికేట్ మేనేజర్ ఫ్రీ అండి, అది గుర్తుపెట్టుకోండి, ఫ్రీ, మీరేం డబ్బులు కట్టాల్సిన పని లేదు. అయితే అక్కడ ట్రేడ్ ఆఫ్ అంటే కాంప్రమైజ్ అనమాట. కాంప్రమైజ్ ఏంటంటే, ఆర్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ వచ్చే సర్టిఫికేట్లు AWS లో మాత్రమే వాడగలరు. ఈ సర్టిఫికేట్ని బయటికి తీసుకోవడం అలాంటి ఆప్షన్ ఉండదు అనమాట. ఓకే, సో దీనికి వెళ్లే ముందు యాక్చువల్గా అసలు SSL ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి. SSL ఎలా పనిచేస్తే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది అర్థమైతే ముందు ఈ సర్టిఫికేట్స్ ఎందుకు చేస్తాం అర్థం అవుద్ది. ఇమాజిన్ ఇది వచ్చి మీ ICICI బ్యాంక్ వెబ్సైట్ లేదా HDFC అనుకో, బ్యాంక్ వెబ్సైట్ అంటాను యాక్చువల్గా. సో మీకు బ్యాంక్ వెబ్సైట్ అంటారు యాక్చువల్గా. సో తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఇది వచ్చి మీ ల్యాప్టాప్ అనుకోండి, మీ ల్యాప్టాప్ నుంచి మీరు బ్యాంక్ వెబ్సైట్ చేస్తున్నారు అనుకోండి, మీ ల్యాప్టాప్ అనుకోండి. నౌ జస్ట్ ఇమాజిన్ అసలు SSL TSL అసలు కాన్సెప్టే లేదనుకోండి, కాన్సెప్ట్ అనేది మీ దగ్గర లేదనుకోండి. నేను పని చేస్తానండి, దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ అనేబుల్ చేసి వదిలేద్దాము, తర్వాత కొంచెం టైం పడుతుంది, 10 minutes పడుతుంది రావడానికి ఇది. అందుకని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వచ్చి ఫస్ట్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి రిక్వెస్ట్ ఏ పబ్లిక్ సర్టిఫికేట్ అని వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, నా డొమైన్ ఏంటి యాక్చువల్గా, నేను వచ్చి స్టార్ ముందు ఏమైనా కూడా www ఉండొచ్చు, యాప్ ఏదైనా కూడా, విశ్వద్రోణ. ఓకే, star.vishwadrona. సో మీ ఇష్టం వచ్చిన డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. కాబట్టి మీరేం ఆలోచిస్తారు, లెట్స్ డూ అంటే apple.com, microsoft.com, లేకపోతే indiangov.in ఇలాంటి క్రియేట్ చేయాలని మీరు అనుకున్నారు అనుకోండి, కావాలని 1 కాపీ కొట్టేసి మనం అనే ఐడియాతో మీరు ట్రై చేశారు అనుకోండి, చేయొచ్చు, తప్పేం లేదు. మీరు వచ్చి ఇక్కడ microsoft.com కూడా ఇవ్వచ్చు, ఇచ్చినా పెద్ద ఉపయోగం ఉండదు మీకు, ఎందుకో కూడా చెప్తాను. vishwadrona.com ఉంది కదా. సో నెక్స్ట్ వస్తాను. నెక్స్ట్ వచ్చి మీరు ఇచ్చినంత మాత్రం మీకు వదిలేదండి, మిమ్మల్ని వ్యాలిడేట్ చేయమంటుంది. వ్యాలిడ్ అంటే ఈ డొమైన్కి ఓనర్ నువ్వే అని సాక్ష్యం ఏంటి, దానివల్ల ఏదర్ ఈమెయిల్ వ్యాలిడేషన్ అన్నా ఉండాలి, DNS వ్యాలిడేషన్ ఉండాలి. నేను DNS వ్యాలిడేషన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చి రివ్యూ అని చెప్పి కన్ఫర్మ్ రిక్వెస్ట్ అంటాను.
అప్పుడు ఏసీఎం ఏమంటుందంటే అజూర్ సర్టిఫికేట్ మేనేజర్, సరే నువ్వు నన్ను విశ్వద్రోణ.com కి సర్టిఫికేట్ అడిగా, ఇవ్వడానికి నేను రెడీ. అయితే దానికి నువ్వే ఓనర్ నాకు ప్రూవ్ చేయాలి ఫస్ట్. ఓకే, నువ్వే ఓనర్ నాకు ప్రూవ్ చేయాలా? కాబట్టి నువ్వే నిజంగా ఓనర్ అయితే మీ డిఎన్ఎస్ లోకి వెళ్ళి ఇది క్రియేట్ చేయి. ఓకే, మీకు ఈ హోస్ట్ రికార్డ్ క్రియేట్ చేయి అంటే ఇది కాపీ చేసి నేనేం చేస్తాను, రౌట్ 53కి వచ్చి క్రియేట్ రికార్డ్ సెట్ పేస్ట్ చేయండి. అయితే మొత్తం ఈ లాస్ట్ లో విశ్వద్రోణ.com అది తీసేయండి, ఆ డాట్ దిస్ వరకు తీసేయండి. తీసి తర్వాత సీనేమ్ సెలెక్ట్ చేసి వాడు ఏమన్నాడు ఇక్కడ మీరు చూస్తే కింద వాల్యూలో సీనేమ్ ఇచ్చి వాల్యూ మాత్రం ఇది ఇవ్వండి అన్నాడు యాక్చువల్గా. సో కాపీ చేసి పేస్ట్ చేస్తాను, క్రియేట్ అంటాను. కాబట్టి ఈ యాక్టివిటీ ఎవరు చేయగలరు? మీకు డొమైన్కి ఉంటేనే యాక్సెస్ చేయగలరు. డొమైన్కి ఎవరికి ఉంటుంది? అడ్మిన్కి ఉంటుంది. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఏదంటే ఆ డొమైన్ ఇస్తే ఆటోమేటిక్గా డిఎన్ఎస్కి యాక్సెస్ ఉండదు కాబట్టి మీరు చేయలేరు. మీ దగ్గర ఉన్న డొమైన్కి మాత్రమే చేయగలరు. సో అందుకే మీరు డొమైన్ కొనాలి. సరే, సో ఇది కాసేపు టైం పడుతుంది రావడానికి. అంటే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చి నేను కిందకి వచ్చి బేసిక్గా కంటిన్యూ అన్నాను అనుకోండి, ఇది వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి పెండింగ్ కొంచెంసేపులో వస్తుంది, 10 minutes లో. ఈ లోపల మనం ఏం చేద్దాము, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మీరు బ్యాంక్ వెబ్సైట్ హోమ్ పేజ్ని యాక్సెస్ చేస్తారండి. ఓకే, హోమ్ పేజ్ యాక్సెస్ చేసి మీరు ఏం చేస్తారు, హోమ్ పేజ్కి ఇక్కడ నుంచి ఏం చేస్తారు, పంపిస్తారు. మీరు ఏం చేస్తారు, ఐడి పాస్వర్డ్ పింగ్ చేస్తారు. ఓకే, సో సింపుల్గా యూజర్ నేమ్ /పాస్వర్డ్ పంపిస్తారు. అప్పుడు ఏ ప్రాబ్లం ఏంటంటే ఇది ప్లేన్ టెక్స్ట్ లో వెళ్తుంది అనమాట. మీకు మీరు పంపించినప్పుడు ఇది ప్యూర్ ప్లేన్ టెక్స్ట్ లో వెళ్తుంది యాక్చువల్గా. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది మీరు గుర్తుపెట్టుకో పని చేస్తాను, Ctrl+Z అంటాను. అది ఓవర్ ది ఇంటర్నెట్ పంపిస్తున్నారు, మీకేం ప్రైవేట్ విపిఎన్ కనెక్టివిటీ లేదండి. ఓవర్ ది ఇంటర్నెట్ మీరు పంపిస్తున్నారు యాక్చువల్గా, అవునా? సో దీని ఏంటాను, ఇక్కడికి వచ్చి ఇంటర్నెట్ అంటాను. సో ఇంటర్నెట్ అంటే మన ఒక్కరిదే కాదు కదా, ప్రపంచం అంతా కనిపిస్తుంది. సో మీరేం చేస్తారు, ఫస్ట్ ఇంటర్నెట్ మీదుగా ఐడి పాస్వర్డ్ పంపిస్తారు. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు వాడుతున్నాం టిఎస్ఎల్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అని. సో మీరు ఏం చేస్తారు, యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ పంపిస్తారు. ఓవర్ ది ఇంటర్నెట్ గా వెళ్ళి ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అంటే ఇంకా మీరు ఎస్ఎస్ఎల్ ఇంకా మీరు డిప్లాయ్ చేయలేదండి. అయితే ఇంటర్నెట్ మీద ఉంటుంది కాబట్టి మీకు ఏమన్నా అన్ఆథరైజ్ పీపుల్ హ్యాకర్ ఉన్నాడు అనుకోండి పైన, వాడికి కూడా ఉంటుంది అనమాట. నేనేమంటాను, సో హ్యాకర్ ఉంటాడు కాబట్టి అతను కూడా ఏం చేయగలడు, సేమ్ అదే ఐడి పాస్వర్డ్ మీరు పంపించిన ఐడి పాస్వర్డ్ అతనికి కూడా వెళ్తుంది, అవునా? సో నేనేమంటానంటే అతనికి కూడా ఐడి పాస్వర్డ్ వెళ్తుంది యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలండి చెప్పండి, ఏం చేయాలి మనం? ఎవరన్నా మనం ఐడి పాస్వర్డ్ ఏం చేయాలి, ఎన్క్రిప్ట్ చేస్తాం. ఓకే, సో ఐడి పాస్వర్డ్ ని ఎన్క్రిప్ట్ చేస్తాం, ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాం యాక్చువల్గా. సో గుడ్ ఐడియా. సో లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో నేను ఈసారి ఏం చేస్తానంటే ఈసారి పంపించేటప్పుడు ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాను. అంటే ఏంటి ఎన్క్రిప్ట్ అంటే ఏంటంటే ఒక సీక్రెట్ కీ ఉంటుంది అనమాట. ఈ డేటాని ఐడి పాస్వర్డ్ ని ఎన్క్రిప్ట్ చేస్తాను, ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎన్క్రిప్ట్ అయిపోయిన డేటా బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తుంది. అసలు మధ్యలో హ్యాకర్ కూడా తీస్తాడు. హ్యాకర్ దాన్ని డీక్రిప్ట్ చేయలేడు. ఎందుకు చేయలేడు, ఎందుకంటే వాడికి ఎన్క్రిప్ట్ చేసినా కూడా డీక్రిప్ట్ చేయడానికి కీ కావాలి. డీక్రిప్ట్ చేయడానికి ప్రాబ్లం అది కాదు. మరి బ్యాంక్ వెబ్సైట్ ఎట్లా డీక్రిప్ట్ చేస్తుంది? మీ సైడ్ నుంచి ఎన్క్రిప్ట్ చేశారు, బానే ఉంది. మీ సైడ్ నుంచి ఎన్క్రిప్ట్ చేసి డేటా వచ్చి బ్యాంక్ వెబ్సైట్కి వచ్చింది. సో మీరు హ్యాకర్ నుంచి సేఫ్ అయిపోయారు, బానే ఉంది. కానీ బ్యాంక్ వెబ్సైట్ కూడా డీక్రిప్ట్ చేయాలి కదా మీ ఐడి పాస్వర్డ్ని. సో డీక్రిప్ట్ చేయాలి కదా, మరి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? సో మీకు ప్రాబ్లం అర్థమైందా? ఫస్ట్ బ్యాంక్ ప్రైవేట్ కి డిక్రిప్ట్ చేస్తారు. ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ ఒకటే. ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ ఒకటే ఇస్తే కీ వీడి దగ్గర ఉంటే వాడు డీక్రిప్ట్ చేసుకుంటాడండి. 2-వే హ్యాండ్ షేకింగ్ చేస్తాడు. సో ఆబ్వియస్ గా ఈ మెథడ్, సో మీరు ప్రైవేట్ కీ అని చెప్పారు, బానే ఉంది. ప్రైవేట్ కీ ఎవరి దగ్గర ఉండాలి? ప్రైవేట్ కీ బ్యాంక్ వెబ్సైట్ దగ్గర ఉండాలి, అవునా? బ్యాంక్స్ అప్పుడే చేయగలదు, కానీ లేదు కదా, మీరు మీ ప్రైవేట్ కీతో చేశారు. ఓకే, సో ఆ ప్రైవేట్ కీ అక్కడ ఉండాలి కదా.
మీరు అడగవచ్చు, అప్పుడు మనం పని చేద్దాం, ముందే ప్రైవేట్ కి బ్యాంక్ ఇచ్చేద్దాం. నాకు తెలిసి ఎస్బీఐకి నాకు తెలిసి 1 కోటి మంది కస్టమర్లు ఉన్నారండి. 1 కోటి మంది కస్టమర్లు కలిపి ఒకటే ప్రైవేట్ కి ఇద్దామా? అదొకటి కాంప్రమైజ్ అయితే చాలు, అన్ని కాంప్రమైజ్ అయిపోతాయి. అలా చేయకూడదు కదా, ఒకటే వాడకూడదు. అలాగని 1 కోటికి ఇద్దామా? అది ఇంకా తలకాయ నొప్పి. ఇంకేదైనా మెకానిజం కావాలి. సో అంటే ఏమవుతుంది ఇక్కడ, ఈ ఐడి పాస్వర్డ్ పంపించినప్పుడు కేవలం బ్యాంక్ వెబ్సైట్ మాత్రమే డీక్రిప్ట్ చేయాలి, ఇంకా ఎవరు కూడా చేయకూడదు. దానికోసమే మనం ఏం చేస్తామంటే, దీన్ని ఏమంటారంటే ఎన్క్రిప్ట్ చేయడానికి డిక్రిప్ట్ చేయడానికి వాడే కీని ఒకే కీ వాడితే దాని బేసింగ్ వైట్ లిస్టా? ఓకే, సో లాదండి, నో ఇన్కరెక్ట్. సో మీకు ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ రెండు చేయడానికి వాడే కీ ఏమంటారంటే యాక్చువల్ గా బేసిక్ గా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటారండి. ఒకే కీ వాడితే, ఎన్క్రిప్షన్ కి డీక్రిప్షన్ ఒకే కీ వాడితే దట్స్ కాల్డ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. కానీ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ మెథడ్. మనం ఏసిమెట్రిక్ వాడాలి, ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ వాడాలి. దానికోసమే మనం SSL సర్టిఫికేట్స్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుందో మాట్లాడదాం. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఓకే, నేనేం చేస్తానంటే ఈ ఐడి పాస్వర్డ్ అంతా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక SSL సర్టిఫికేట్ ఉంటుందండి. SSL సర్టిఫికేట్ ఉంటుంది, అది దట్ ఈ సైన్డ్ బై మీకు ఈ అంటే సైనింగ్ అంటే అర్థం ఏంటంటే ఈ SSL సర్టిఫికేట్ వ్యాలిడ్ అని చెప్పి ఏదైనా థర్డ్ పార్టీ కంపెనీ డిజిసెట్ కానీ వెరిజాన్ కానీ కొమోడో కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట. అలా సర్టిఫికేట్ వచ్చినాక మీకు మన బ్యాంక్ దగ్గర 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే పబ్లిక్ కీ ఉంటుంది, ఇంకోటి ప్రైవేట్ కీ ఉంటుంది అనమాట. 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నౌ నేను ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ hdfcbank.com అని టైప్ చేశాను అనుకోండి. hdfcbank.com అని టైప్ చేసినప్పుడు HDFC బ్యాంక్ వచ్చింది, బ్యాంక్ కదా. hdfcbank.com అని టైప్ చేసినప్పుడు మీకేమవుతుంది, సో నాకు ఈ ఒక HDFC బ్యాంక్ వెబ్సైట్ వస్తుంది అనమాట. యాక్చువల్గా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో మీరు యాక్సెస్ చేసినప్పుడు HDFC బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ యొక్క పబ్లిక్ కీ ఉంది కదా, ఈ యొక్క పబ్లిక్ కీ నాకు ఇస్తుంది అనమాట. ఈ పబ్లిక్ కీ నాకు ఇస్తుంది. ఓకే, సో నేనేం చేస్తాను, నా ఐడి పాస్వర్డ్ ఉంది కదా, నా ఐడి పాస్వర్డ్ ని, సో నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఇక్కడ డబుల్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తానంటే నా ప్రైవేట్ కీతో ఎన్క్రిప్ట్ చేస్తానండి. నా ప్రైవేట్ కీ ఇది. సో దీన్ని ఏమంటానంటే దీనిపైన నా ప్రైవేట్ కీతో ఎన్క్రిప్ట్ చేస్తాను. ఓకే, సో ఇదేంటి, మై ప్రైవేట్ కీ ఆర్ మై కీ అంటే సింపుల్ గా మై కీ అంటాను మీకు గుర్తుండడానికి. నా ప్రైవేట్ కీతో ఎన్క్రిప్ట్ చేస్తాను. కాబట్టి దీన్ని డీక్రిప్ట్ చేయాలంటే వెబ్సైట్ కి నాకు ఇంతకు ముందులాగే సేమ్ అదే చేస్తున్నాం. కాకపోతే ఇంతకుముందు ఏంది, మనం పంపించాను అంటే కీ కూడా పంపించాలా, హ్యాకర్ కూడా పోయే ఛాన్స్ ఉంది. అది కాకుండా ఏం చేస్తామంటే దానిపైన మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇంకొక ఎన్క్రిప్షన్ క్రియేట్ చేస్తాం. దాని మీద అంటే ఆ రెండింటిని కలిపి మనం ఏం చేస్తాం, దాని మీద మన పబ్లిక్ కీ వాడి, అంటే ఈ పబ్లిక్ కీ ఉంది కదా, ఈ పబ్లిక్ కీ వాడి ఎన్క్రిప్ట్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, ఇన్నేళ్ళు అసలు ఎలా పనిచేస్తుంది SSL అంటే ఇలాగే పనిచేస్తుంది. ఎవరికైనా డౌట్లు ఉంటే ఇలాగే పనిచేస్తుందండి. సో పబ్లిక్ కీ ఉంది కదా, పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేనికి వస్తుంది, మీకు బ్యాంక్ కి వస్తుంది, హ్యాకర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. కానీ హ్యాకర్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, తన ప్రైవేట్ కీ వాడి అది డీక్రిప్ట్ చేసుకుంటుంది. సో తర్వాత దాంట్లో మై కీ వస్తుంది, ఆ కీ వాడి యూజర్ ఐడి డీక్రిప్ట్ చేసుకుంటుంది. కానీ హ్యాకర్ దాకా వచ్చేసరికి ఈ ప్రైవేట్ కీ లేదు కదా, కాబట్టి అతను ఏం చేయడు, ఆ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ మాత్రమే ఉంటాయి, దీన్ని డీక్రిప్ట్ చేయలేడు. ఇది డీక్రిప్ట్ చేయాలంటే ఈ ప్రైవేట్ కీ కావాలి, అది చేస్తేనే ఈ మై కీ వస్తుంది, అది వస్తేనే యూజర్ ఐడి పాస్వర్డ్ పనిచేస్తుంది. బ్యాక్ ఎండ్ లో SSL సర్టిఫికేట్ బిట్వీన్ ద వెబ్సైట్స్ ఈ విధంగా పనిచేస్తుందండి. అర్థమైందా, క్లియరా అందరికి? హర్ష ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? మీకు
మీకు ఆ యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడి అనేది ప్లెయిన్ టెక్స్ట్. దాన్ని ఏం చేస్తాము, మీ ప్రైవేట్ కీ వాడి మీరు ఎన్క్రిప్ట్ చేస్తారు. అది ఓవర్ ద ఇంటర్నెట్ పోయేటప్పుడు వీడికి కూడా పోయే ఛాన్స్ ఉంది. అందుకని ఏం చేస్తారు, మీరు వెబ్సైట్ ఫస్ట్ టైం యాక్సెస్ చేసినప్పుడు మీకు వచ్చి మీ బ్యాంక్ వెబ్సైట్ పబ్లిక్ కి మీకు ఇస్తుంది, ఇదిగో నా పబ్లిక్ కీ ఇది అని చెప్పి. సేమ్ అదే పబ్లిక్ కీ వీడి దగ్గర కూడా పోయి ఉండొచ్చు, హ్యాకర్ దగ్గర కూడా ఉంటుంది. మీరేం చేస్తారు, యూజర్ ఐడిని మీ యొక్క కీతో, ఇదంతా ఆటోమేటిక్ బ్యాక్ ఎండ్ జరుగుతుందండి, ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్ట్ అయ్యి దాని ఫర్దర్ గా పబ్లిక్ కీతో మళ్ళీ ఎన్క్రిప్ట్ అవుతుంది. సో కాబట్టి ఓవరాల్ గా ఈ రెడ్ బార్డర్ ఉంది చూసారా, ఈ రెడ్ బార్డర్ అంతా కూడా బ్యాంక్ వెబ్సైట్ కి వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ హ్యాకర్ మధ్యలో వాడికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ కీని డీక్రిప్ట్ చేసి మై కీని బయటికి తీయడానికి మీకు ప్రైవేట్ కీ ఉండాలి, అది వీడి దగ్గర ఉండదు, కేవలం బ్యాంక్ దగ్గరే ఉంటుంది. సో బ్యాంక్ ఏం చేస్తుంది, ఆబ్వియస్ గా సో ఈ బయటికి తీస్తుంది అనమాట. ఆయనకి డిక్రిప్ట్ చేసినప్పుడు అతనికి నా కీ తెలుస్తుంది, అలాగే ఇది కూడా వస్తుంది. అప్పుడు నా కీ వాడుకొని అది నా ఐడి పాస్వర్డ్ డిక్రిప్ట్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ లో ఇదంతా కూడా ఆటోమేటిక్ గా చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. దీని ఎస్ఎస్ఎల్ హ్యాండ్ షేకింగ్ కూడా అనొచ్చు మీరు యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే మీరు ఇంటర్నెట్ మీద పంపించేది అంతా కూడా ఎలా సెక్యూర్ గా ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు ఇక్కడ చూసారు అనుకోండి, దిస్ ఈజ్ సైన్డ్ బై డిజిసర్ట్, లోపలికి వచ్చి వ్యూ సర్టిఫికేట్ అన్నానంటే సో మీకు ఇక్కడ టిఎల్ఎస్ అని రావాలి యాక్చువల్ గా దగ్గర. సో ఇక్కడికి వచ్చి మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే చూడండి, టిఎల్ఎస్ 1.3 చూడండి, లేటెస్ట్ అనమాట. ఇంకా టిఎల్ఎస్ 1.3 వాడుకుంటుంది. ఈ విధంగా మీకు కాపాడుకుంటున్నాం అనమాట. ట్రాఫిక్ ఎలా మీకు ఎందుకు అందరూ చూడండి అనేది ఎందుకు అంటే హెచ్టిటిపిఎస్ ఉందా లేదని ఎందుకనమాట, ట్రాఫిక్ సేఫ్ యాక్చువల్ గా. సో మీరు చూసారంటే సర్టిఫికేట్ ఇష్యూ అయింది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎన్ని క్వశ్చన్స్ అండి, అర్థమైందా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఎలా పనిచేస్తుందో? లేదంటే నా మైక్ ఈజ్ ఎన్క్రిప్షన్ అల్గారిథం సార్, అది మన యాప్ లో ఉంటుందా? అది మీకు మీ బ్రౌజరే చూసుకుంటుందండి ఆటోమేటిక్ గా, మీరేం చేయాల్సిన పని లేదు. ఓకే సార్ ఎక్స్ప్లెయిన్ అయితే ఈ బ్యాక్ ఎండ్ జరిగేదంతా ఈ ప్రాసెస్ జరుగుతుందండి, ఎనీ ఇష్యూస్? సర్టిఫికేట్ ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకు ఎక్స్పైర్ అవ్వాలి అసలు, యాక్చువల్ గా మీకు ముందు నుంచి ఎర్రర్ మెసేజ్లు ప్లస్ పంపిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా, సర్టిఫికేట్ ఎక్స్పైరేషన్ చూస్తుంది. ఎక్స్పైర్ అయితే ఆబ్వియస్ గా మీకు వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ పనిచేయదు కదా, మీకు ఎర్రర్ వచ్చేస్తుంది యాక్చువల్ గా. సో కాబట్టి ఎక్స్పైర్ కాకుండా చూసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూసారు అనుకోండి, టిఎల్ఎస్ ఫంక్షనాలిటీ చూపినా, ఎస్ఎస్ఎల్ ఓల్డ్, టిఎస్ఎల్ కొత్తది అండి. ఓకేనా, ఎస్ఎస్ఎల్ ఓల్డ్, టిఎస్ఎల్ కొత్తది. సో గూగుల్ చేయండి, మీకు 100 ఆర్టికల్స్ ఉన్నాయి దాంట్లో. సో నేను ఓవర్ వ్యూ చెప్పాను మీకు ఎలా ఉంటుంది, ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్ గా, డైరెక్ట్ గా ఎస్ఎస్ఎల్ మీకు అర్థం కావాలని చెప్పాను. కాబట్టి ఎస్ఎస్ఎల్ కి టిఎస్ఎల్ కి తేడా ఏంటంటే గూగుల్ చేసే 100 వస్తాయి, అది సొంతగా కూడా చదువుకోవచ్చు యాక్చువల్ గా, దానికి ఒక ట్రైనర్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూసారంటే మీకు ఇక్కడ వచ్చింది చూడండి యాక్చువల్ గా. సో మీకు అమెజాన్ ఇష్యూడ్, రేపైనా థర్డ్ పార్టీ కూడా చూస్తాం, రేపు వేరే థర్డ్ పార్టీ ఎలా చేయాలో చూపిస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఏంటంటే ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లిజనర్స్ ఉంది కదా, లిజనర్స్ అని వచ్చి యాడ్ లిజనర్ అని ఇచ్చి, ఓకే కమాన్ లిజనర్ ఇచ్చి ఇక్కడ నేను ఏం టెస్ట్ చేయాలంటే, ఏం చెక్ చేయాలంటే ఇక్కడ టిఎల్ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఓకే, టిఎల్ఎస్ ఆటోమేటిక్ గా 443 మారుతుంది. ఓకే, సో ఇవి కొత్తగా వచ్చినాయి అండి, నేను చూడాలి యాక్చువల్ గా, ఈ మధ్య కనిపిస్తున్నాయి యాక్చువల్ గా. సో ఎనీవే నాకేంటంటే ఈ అవసరం లేదు, నాకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కిందకు వస్తే ఏసీఎం దగ్గర నా విశ్వద్రోణ సర్టిఫికేట్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి అలాగే సెక్యూరిటీ పాలసీ ఏది లేటెస్ట్ ఉంటే 2000 ఇది సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఎక్కడికి పంపించాలి ట్రాఫిక్, నేను ఎక్కడికి పంపించాలంటే బేసిక్ గా మీరు చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ ఎన్ఎల్బి, అంటే మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు 443 కనెక్ట్ అవుతారండి, బ్యాక్ ఎండ్ లో అది కన్వర్ట్ అయ్యి 80లో వెళ్తుంది. మీరు కావాలంటే సర్టిఫికేట్స్, మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ మీరు కావాలంటే సర్వర్ లెవెల్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నాకు మొత్తం ఎస్ఎస్ఎల్ ఉండాలి అది కూడా చేయొచ్చు, వాళ్ళు అవసరం లేదు. మీకు ఏంటంటే లోడ్ బ్యాలెన్స్ లో ఎస్ఎస్ఎల్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ అయితే బ్యాక్ ఎండ్ సర్వర్ కనెక్ట్ కాలేరు కదా, ఎందుకంటే ప్రైవేట్ ఐపీలు ఉంటాయి, పబ్లిక్ ఐపీలు ఉండవు. సో కాబట్టి ఇట్స్ ఓకే, సేవ్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, రెండు లిజనర్ యాడ్ చేసి, లిజనర్ అంటే ఏం లేదు, మీ లోడ్ బ్యాలెన్స్ ఇంత ముందు మీకు 80 పోర్ట్లో వినేది ఇప్పుడు 443 ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసి ఈ 80ని డిలీట్ చేస్తానండి, మీకు 80ని డిలీట్ చేస్తాను యాక్చువల్ గా.
డిలీట్ చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుంది, ఇక మీద 443 పని చేయాలా. అయితే కొంచెం సేపటి వరకు మీకు పని చేస్తుందండి. బట్ నేనేం చేస్తాను అంటే ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ HTTPS అని ఇచ్చి మీకు కొంచెం టైం పడుతుంది రావడానికి. సో ఎందుకంటే ఇప్పుడే కదా లిజనర్ యాడ్ చేసాము, ఇది రావడానికి కొంచెంసేపు పడుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకున్న పోర్ట్ 80 ఉంది కదా, అది పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆఫ్టర్ సమ్ టైం వచ్చి చెక్ చేద్దాం దీన్ని. ఓకే, సో మీరు వెరిఫై చేయొచ్చు అనమాట, లేదా కొత్తది ఓపెన్ చేసి చెక్ చేస్తాను. బై ది వే, ఈ విధంగా లోడ్ బ్యాలెన్సర్ కి మనం తీసుకొచ్చి SSL సర్టిఫికేట్ అసైన్ చేసి ఆ డిక్రిప్ట్ చేయడం ఇదంతా ఏమంటారంటే బేసిక్ గా దీన్ని SSL ఆఫ్ లోడింగ్ అంటారండి, ఆర్ SSL టెర్మినేషన్ అనొచ్చు, SSL ఆఫ్ లోడింగ్ అంటారు. అంటే ఈ ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్ చేసే బాధ్యత మనం లోడ్ బ్యాలెన్సర్ కి ఇచ్చామన్నమాట, అదే చూసుకుంటుంది యాక్చువల్ గా. సో ఎక్కడన్నా మీరు ఈ SSL ఆఫ్ లోడింగ్ అంటే ఏంటి, లేకపోతే SSL టెర్మినేషన్ అంటే ఏంటి నాకు విన్నారనుకోండి, నథింగ్ బట్ ఇదే, అంతే మీ ఫ్యాన్సీ వర్డ్ అంతవరకే. బట్ ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా SSL సర్టిఫికేట్స్ మీరు సర్వర్ లో టెక్నికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు లోడ్ బ్యాలెన్సర్ మీద ఇన్స్టాల్ చేస్తారు. సరే, ఇది రానివ్వండి. నెక్స్ట్ మీకు ఒక విషయం చూపించాలి ఇక్కడ. ఓకే, మీరు కావాలనుకుంటే ఇక్కడ అడిషనల్ గా సబ్ నెట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ ఫీచర్ ఉండేది కాదు యాక్చువల్ గా. లైక్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో మీరు ఒకసారి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినాక అడిషనల్ గా యాడ్ చేసుకోవడానికి ఉండదు. కావాలంటే మీరు స్టిల్ ఇప్పుడు చేసుకోవచ్చు, కానీ డిలీట్ చేయలేరు. టెంపరీ లిమిటేషన్ మీరు చేయలేరని వస్తుంది, వాళ్ళు డెవలప్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్ లో. ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదండి. ఓకే, ఇంతకుముందు మీకు ఆప్షన్ లేదు యాక్చువల్ గా. ఒకసారి మీరు క్రియేషన్ అప్పుడు యాడ్ చేశారంటే అవైలబిలిటీ దట్స్ ఇట్ డన్, ఇంకా మళ్ళీ యాడ్ చేయలేరు, వీళ్ళు ఇచ్చారు యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి అయితే ఇప్పుడు ఏంటంటే యాడ్ చేయొచ్చు కానీ డిలీట్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. సో నేనేం చూపించానంటే ఇక్కడ మీకు ఎడిట్ అట్రిబ్యూట్స్ వస్తే ఇక్కడ వచ్చి మీరు ఒకవేళ డిలీట్ ప్రొడక్షన్ అంటే మీరు ప్రొడక్షన్ ఉంటే డిలీట్ ప్రొడక్షన్ పెడితే ఎవరు డిలీట్ చేయలేరు. లాక్స్ వస్తాయి అనమాట. లాక్స్ వచ్చి మీరు ఏదైనా S3 బకెట్, ఇంకా మనం ఏమీ మాట్లాడలేదండి, S3 బకెట్ పంపించుకోవచ్చు. సో లేదంటే మీకు దీన్ని ఏమంటారు, S3 బకెట్ సెలెక్ట్ చేస్తే ఒక బకెట్ క్రియేట్ అయ్యి మీకు పంపిస్తుంది. ప్రస్తుతం అవసరం లేదండి, జస్ట్ ఇగ్నోర్ చేయండి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే AWS లోడ్ బ్యాలెన్సర్ NLB కానీ ALB కానీ లాక్స్ మనం సేవ్ చేయొచ్చా అంటే ఎస్, మీకు లాక్స్ ఉంటాయి. లాక్స్ S3 కి పంపించవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్యమైనది వచ్చి క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. నౌ రికమెండెడ్, మీరు బేసిక్ గా ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టినప్పుడు రికమెండెడ్ ఎలా పెట్టాలంటే మీ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే రెండు అవైలబిలిటీ జోన్స్ వాడుకుంటున్నారు. బై ద వే, లోడ్ బ్యాలెన్సర్ ఒక రీజియన్ కి ఇంకా చెప్పంటే ఒక VPC కి మాత్రమే. సో మీకు ఒక రీజియన్ డిపెండెంట్, రెండు రీజియన్స్ మధ్య మీరు లోడ్ బ్యాలెన్సింగ్ చేయలేరు యూజింగ్ లోడ్ బ్యాలెన్సర్. దానికి మనం రౌట్ 53 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయొచ్చు అని. బట్ లోడ్ బ్యాలెన్సర్ మళ్ళీ చెప్తాను, లోడ్ బ్యాలెన్సర్ వచ్చి రీజియన్ బేస్డ్ మాత్రమే. దట్ టు ఓన్లీ ఇన్సైడ్ వన్ అవైలబిలిటీ జోన్ లోడ్ చేస్తుంది, వన్ VPC లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. బిట్వీన్ ద VPCs చేయదు, బిట్వీన్ ద రీజియన్స్ అంతకంటే చేయదు. ఎందుకు చెప్తున్నారు అంటున్నారా, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, నాలాంటి తలతిక్కడు తగిలాడు అనుకోండి ఇంటర్వ్యూరు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే, ఓకే నేను నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడి ఈస్ట్ యూఎస్ వెస్ట్ యూఎస్ రెండు లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నాను, కానీ ట్రాఫిక్ అంతా ఒకదానికి వెళ్తుంది రెండో దానికి వెళ్ళట్లేదు అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి? మేబీ మీరు రౌట్ 53 చెప్తున్నారేమో, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ రెండు రీజియన్స్ మధ్య పనిచేయదండి, ఒకే రీజియన్ లో పనిచేస్తుంది. May I know, is it are you talking about a route 53 load balancing or network load balancing or region load balancing అని అడగాల. అంతేగాని అది చెక్ చేయాలి, ఇవన్నీ అది చెక్ చేయండి స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే అతను అడగడమే క్వశ్చన్ తప్పది, ఎందుకంటే రెండు రీజియన్స్ ని లోడ్ బ్యాలెన్స్ లోడ్ ప్లాన్స్ చేయదు. ఓకే, సరే, ఇక్కడ వచ్చి ఇమాజిన్ నేను లెఫ్ట్ సైడ్ లో వచ్చి US East 1 అనుకోండి, అక్కడ వచ్చి నాకు ఏమైందంటే అక్కడ వచ్చి 4 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, 4 EC2 ఇన్స్టెన్స్ చేశాను అనుకోండి, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. 4 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, మీరు రైట్ సైడ్ వచ్చి కూడా ఎప్పుడు కూడా సమానంగా పెట్టుకోవాలండి. రికమెండెడ్ మెథడ్ ఏంటంటే మీకు సమానంగా పెట్టుకోవాలి, అంతేగాని ఎగుడు దిగుడుగా పెట్టుకోవద్దు. సరే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చి 4 పెట్టాను, ఇక్కడ 2 పెట్టాను. సో కాబట్టి నేనేమంటాను, ఇవన్నీ కూడా ఒక టార్గెట్ గ్రూప్ లో ఉన్నాయి, ఇవి ఒక టార్గెట్ గ్రూప్ లో ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ఒక టార్గెట్, ఇది ఒక టార్గెట్ గ్రూప్. సో
నేనేమంటాను, సో లెట్ మీ కనెక్ట్ టు దిస్ వన్. ఇప్పుడు 100 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి. 100 రిక్వెస్ట్లు బై ఎన్ని సర్వర్లు ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకే, మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? 100 రిక్వెస్ట్లు బై 6 అని ఇచ్చాను అనుకోండి. పర్ EC2 ఇన్స్టెన్స్ వచ్చి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 16.6 రిక్వెస్ట్ వెళ్ళొచ్చండి. ఇది మన ఎక్స్పెక్టేషన్, అవునా? వ్యాలిడే. కానీ రియల్ టైంలో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇన్కరెక్ట్. ఇది చాలా ఇన్కరెక్ట్. ఎందుకు అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే కిందన్న వాటిని విడివిడి సర్వర్లుగా చూడదండి. అదేం చేస్తుందంటే అవైలబిలిటీ జోన్ ప్రకారంగా చూసుకొని అది డైరెక్ట్ గా 50% ఇక్కడికి 50% ఇక్కడికి పోతుంది. 50% ఆఫ్ ట్రాఫిక్ అటు 50% ఇటు వస్తుంది. అప్పుడు ఆబ్వియస్ గా ఇదేమవుతుంది, మీకు దీనికి వచ్చి 25% ఒక్కో దానికి 25 వస్తుంది. అదే 50/4 ఎంత మీకు 12.5 కదా. సో 12.5 ఒక్కో దానికి ఇక్కడ వచ్చి 12.5 వస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే కంప్లీట్ గా ఇంబ్యాలెన్స్ అయిపోయిందండి. కంప్లీట్ ఇంబ్యాలెన్స్. 2 సర్వర్లు హెవీ లోడ్ అయిపోతున్నాయి, కొన్ని సర్వర్లు తక్కువ లోడ్ వస్తున్నాయి. ఇది ప్రాబ్లం మీకు వచ్చేది. కాబట్టి ఎప్పుడు కూడా ఈవెన్ లోడ్స్ పెట్టుకోవాలి మీరు, అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పుడు 3 సర్వర్లు ఉన్నాయి, నేను ఒక్కోటి ఒక అవైలబిలిటీ జోన్ లో పెట్టుకున్నాను. ఓ దాంట్లో 2, ఓ దాంట్లో 3, ఓ దాంట్లో 4 పెట్టుకుంటే మీకు ఈ విధంగా అస్థిరమైన మీకు ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది అటు ఇటు వెళ్తుంది, ప్రాపర్ గా లోడ్ కాదు. సో బట్ తప్పలేదు, నాకు ఇలాగే పెట్టుకోవాలి. ఓకే, డ్యూ టు ద నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఒక అవైలబిలిటీ జోన్ లో ఎక్కువ లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అక్కడే పెట్టుకోవాలి, ఇంకొక దారి లేదు అనే సందర్భంలో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే అటువంటి టైంలో మీరు క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేబుల్ చేయాలి. ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి దీన్ని అనేబుల్ చేశారనుకోండి. అనేబుల్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఇండివిజువల్ ఒక్కొక్కటి తీసుకుంటుంది అనమాట. ఇండివిజువల్ ఒక్కొక్కటి తీసుకొని అదేం చేస్తుందంటే ఒక్కొక్క దానికి 16.6 పంపిస్తుంది. ఒక్కొక్క దానికి 16.6 పంపిస్తుంది అనమాట. దీనికోసం మీకు క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అవసరము. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ లో అవసరం లేదండి, ఎందుకంటే బై డిఫాల్ట్ గా అనేబుల్ అయిపోయి ఉంటుంది క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్. కాబట్టి మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లో అవసరం లేదు, బట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ లో అవసరము. సో దానికోసం మీరు చదవాల్సిన టాపిక్ వచ్చి సో AWS క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అన్నాను అనుకోండి. సో ఒక లోడ్ బ్యాలెన్సర్ లో ఇంత తతంగం ఉందండి. ఓకే, ఒక లోడ్ బ్యాలెన్సర్ లో సింపుల్ గా 2 సర్వర్లు పెట్టి లోడ్ బ్యాలెన్స్ చేసి అయిపోయింది అనిపించడానికి కుదరదు. ఇన్ని అడగొచ్చు, ఇంత లోపలికి వెళ్ళి SSL సర్టిఫికేట్ దగ్గర నుంచి క్రాస్ ఎన్ని క్వశ్చన్లు అడగొచ్చో మీరే ఊహించుకోండి టెస్ట్ చేయాలంటే. సరే, కిందకు వస్తే ఇక్కడ ఒక దగ్గర ఉండాలండి. సో ఇక్కడికి వచ్చి క్రాస్ జోన్ NLB అంటాను. ఆ పిక్చర్ ఒకటి రావాలి, ఆ పిక్చర్ మీకు చూపించాలని వెయిట్ చేస్తున్నాను. లేదు, యాక్చువల్గా ఇక్కడ ఒక పిక్చర్ రావాలండి, లేకపోతే నేను ఎందుకు ఇక్కడ ఇమేజ్ చూద్దాం. ఇమేజెస్ చూసాం అనుకోండి. యా, దిస్ ఇస్ గుడ్. ఇది నేను చూపించాలనుకుంది మీకు. ఇది ఓకే, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు చూస్తే మీ ఎక్స్పెక్టేషన్ ఏంది, ట్రాఫిక్ ఇలా పోవాలని యాక్చువల్గా. కానీ రియల్ టైంలో అలా పోదు అనమాట. ఎందుకు, మీరు క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేబుల్ చేస్తేనే ఇప్పుడు 100 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి, 10 వస్తుంది అనమాట. మీ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేబుల్ చేయలేదు అనుకోండి, దానికి 50 దీనికి 50 వస్తాయి. కాబట్టి ఏమవుద్ది సింపుల్ గా, సో 50 అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న 2 వచ్చి మీకు 25% 25 వస్తాయి రిక్వెస్ట్లు, మిగతా అన్ని కూడా 12 పాయింట్ తక్కువ వస్తాయి అనమాట. 6.5 ఎంత వస్తాయి యాక్చువల్ గా. అంటే మీరు ఏం చేస్తున్నట్టు యాక్చువల్ గా ఓవర్లోడ్ అయిపోతున్నట్టు. కాబట్టి మీరు క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ వాడాలి. ఓకే, అంటే ఇలా అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే. ఒకవేళ అట్లా కాకుండా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అన్ని అవైలబిలిటీ జోన్ లో 3 పెట్టుకొని పోయారు అనుకోండి, సో ఇబ్బంది లేదు.
వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అలా కాకుండా అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మీ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేబుల్ అవ్వాలి. లేదంటే మీకు ఎక్కువ రిక్వెస్ట్ ఒక దగ్గరికి, తక్కువ రిక్వెస్ట్ ఇంకో దగ్గరికి పోయి ఇంప్రాపర్ లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఎందుకంటే చాలా అవసరము, ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, అందువల్ల. సరే, నెక్స్ట్ వచ్చి మరి పని చేస్తుందా లేదా చూడాలి కదా. వచ్చిందా చూడండి, మీకు విశ్వద్రోణ.com వచ్చింది. మీకు HTTPS పనిచేస్తుంది చూడండి, HTTPS వచ్చింది. ఇక్కడికి వచ్చి నేను చూస్తే పర్మిషన్ చూసాను అనుకోండి, మీకు వెరిఫైడ్ బై amazon.com, మోర్ ఇన్ఫర్మేషన్ చూస్తే TLS 1.2 ఇదండి. ఓకే, సో మీరు అందరూ యాక్సెస్ చేయొచ్చు. అందరికి వస్తుందో చూడండి, ఎన్టీఆర్ తర్వాత వెంకీ అందరికి వస్తుందో లేదో చూడండి. చాట్ లో పెట్టాను, ఓపెన్ చేసి. నాకు మహేష్ బాబు వచ్చాడు, మీకు ఎన్టీఆర్ యాజ్ వెల్ యాజ్ వెంకీ వస్తే చెప్పండి. హర్ష, ఏసీఎం పబ్లిక్ ఏసీఎం ప్రైవేట్ ఏసీఎం రెండు ఉంటాయి కదా ఇందులో? పబ్లిక్ ఏసీఎం లో రెండు ఉన్నాయండి. ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ ఇస్ డిఫరెంట్. యాక్చువల్ గా ప్రైవేట్ సర్టిఫికేట్ ఇది వచ్చి మీకు పబ్లిక్ సర్టిఫికేట్స్ మాత్రం ఇస్తుంది. మీరేమనుకుంటారంటే కాదు నేను AWS వాడదలుచుకోలేదు, నేనేంటంటే నా ఓన్ సర్టిఫికేట్ అథారిటీ నేను పెట్టుకుంటానని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు, దీని ఏమంటే ఏసీఎం సర్టిఫికేట్స్ ఇక్కడికి వచ్చి ప్రైవేట్ సిఎస్ పెట్టుకోవచ్చు, మీరు క్రియేట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. అంటే దానికి AWS కి సంబంధం ఉండదు అనమాట. యూ కెన్ ఇష్యూ ప్రైవేట్ సర్టిఫికేట్స్ టు ఐడెంటిఫై ఎవ్రీథింగ్ మీకోసం. సో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ ప్రైవేట్ సిఏ టు ఎస్టాబ్లిష్ అని చెప్పి మీరు పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో రూట్ సిఏ చాలా తతంగా, మీకు ఏంటంటే సర్టిఫికేట్స్ మీద మంచి ఐడియా ఉండాలి, అప్పుడు మీకు ఇది అర్థం అవుతుంది. ఓకే, సరే. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే లాస్ట్ టాపిక్ ఏంటంటే, ఒక లోడ్ బ్యాలెన్సర్ కి మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ పెట్టుకోవచ్చా. సో రైట్ నౌ ఇక లోడ్ బ్యాలెన్సర్ ఉంది అనుకోండి, ఈ లోడ్ బ్యాలెన్సర్ కి టార్గెట్ గ్రూప్స్ ఉంది అనుకోండి. ఓకే, సో ఇంకొక మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ యాడ్ చేయొచ్చు అంటే బ్రహ్మాండంగా యాడ్ చేయొచ్చు అండి. సో నేనేం చేయాలి, ఇక్కడ కూడా మీరు కావాలంటే ఇప్పుడు AWS B04 ఇవన్నీ ఉన్నాయి కదా, కాకపోతే ఏముందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఏమంటారు, యాడ్ లిజనర్ అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, లేకపోతే ఇది క్లోజ్ చేసి మీకు లెట్ మీ టెల్ యూ, నేను కావాలని ఏం చేస్తానంటే, మన ల్యాబ్ అయిపోయింది కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళి మనది ఇది తీసి ఎడిట్ అని చెప్పి నేనేం చేస్తానంటే 2, 3 తీసేస్తానండి. 2, 3 సెలెక్ట్ చేసి ఈ రిమూవ్ ఏది యాక్చువల్గా, You can see up. సారీ చూసుకోలేదు. సో ఇక్కడికి వచ్చి అలాగే ఎన్టీఆర్ డౌన్ లో ఉందా ఏంటి, స్టార్ట్ అంటాను. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కావాలని ఇప్పుడు మీరు చూస్తే ఇదే ఉంది కదా. సో నేను లోడ్ బ్యాలెన్స్ ఇంకో టార్గెట్ గ్రూప్ ఉంది, ఇంకో టార్గెట్ గ్రూప్ లో యాడ్ చేస్తానండి. అంటే ES04 టార్గెట్ గ్రూప్ ఉంది. సో ఎడిట్ చేస్తాను ఇక్కడ, కానీ ఇది ఏవిపి ఓకే, అన్ని సేమ్ VPs లో ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ వస్తాను, ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే ఇంకొక టార్గెట్ గ్రూప్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, 2ని తీసుకొచ్చి ఈ టార్గెట్ గ్రూప్ యాడ్ చేసి సేవ్ అంటాను. అంటే మీరు కొన్నిసార్లు టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ ఉంది, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఉంది. సో డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ తీసుకోండి, మీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ ఉంది, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఉంది. నేను రెండింటికి ఒకే లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవచ్చు అంటే టెక్నికల్ గా వాడుకోవచ్చు అండి. అయితే ఒక ఇష్యూ ఉందన్నమాట. ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ లిజనర్స్ లో మీరు ఆల్రెడీ ఏం వాడేశారు, 443 వాడేశారండి. 443 వాడేశారు కాబట్టి మళ్ళీ వాడడానికి లేదు, వేరే పోర్టే వాడుకోవాలి. అంటే నా ఉద్దేశం ఏంటి, యాడ్ లిజనర్ అని చెప్పి నా సెకండ్ టార్గెట్ గ్రూప్ ఉంది కదా, దీనికి ఇక్కడికి వచ్చి ఫార్వర్డ్ టు అని చెప్పి ఇది కదా AWS B0, దీనికి ఫార్వర్డ్ చేయాలనుకున్నాను యాక్చువల్ గా. అయితే ఇక్కడ TLSకి వచ్చాను అనుకోండి, మీకు ఇది వాడడానికి లేదు. ఒక్కసారి పోర్ట్ యూస్ చేసేస్తే వాడడానికి లేదు. సో నేనేం చేయాల్సి వస్తుంది, TCP అని చెప్పి 80 వాడలేదు, ఆర్ 80 కూడా వాడేస్తున్నారు అనుకోండి, ఇలా 80 అని ఇచ్చి ఇలా సేవ్ చేయాలి. సో కాబట్టి ఎస్, మీరేం అర్థం చేసుకోవాలా, ఒక టార్గెట్ గ్రూప్ కి ఒక లోడ్ బ్యాలెన్సర్ కి మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు అంటే ఎస్, టెక్నికల్ గా పెట్టుకోవచ్చు, కానీ మీరు పోర్ట్ నెంబర్స్ మార్చాలి. ఇలా కాకుండా నాకు పోర్ట్ నెంబర్ మార్చకూడదు, సో
నాకు మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దానికి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడతామండి. అది ఎలా చేయాలో రేపు చెప్తాను. రేపు ఏం చెప్తాను, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత దాన్ని మనం ఏ విధంగా పాత్ బేస్ రౌటింగ్ చేస్తాము, అలాగే థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ఎలా లోడ్ చేస్తాము, ఇవి కూడా రేపు డిస్కస్ చేస్తాం అనమాట యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మీకు ఇక్కడ చూసారనుకోండి, ఎస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో కూడా సపరేట్ టార్గెట్ గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. లిమిట్ ఉంటుందండి, నాకు గుర్తులేదు ఎంత లిమిట్ అని, బట్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ వాడేసిన లిజనర్ ని మళ్ళీ మీరు వాడలేరు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నాకు 2 అప్లికేషన్లు ఉన్నాయనుకోండి, అప్లికేషన్ 1, అప్లికేషన్ 2. అప్లికేషన్ 1 కి నేను 443 వాడేసాను అనుకోండి, అప్లికేషన్ 2 కి వాడలేను, ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవాల్సింది, ఇంకో దారి లేదనమాట. సో అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందండి ఈ పాయింట్? హర్ష, స్మాల్ క్వశ్చన్. ఇంతకుముందు మీరు టీసీపీ 80 పోర్ట్ ని డిలీట్ చేసి తర్వాత 443 యాడ్ చేస్తారు. ఇప్పుడు మరి మీరు సెకండ్ టైం 8080 యూజ్ చేస్తారు కదా పోర్ట్ నెంబరు. యాక్చువల్ గా బై డిఫాల్ట్ ఆర్కిల్ ఇన్స్టాల్ 8080 తీసుకుంటది. ఇప్పుడు ఆ పోర్ట్ ఇది కాన్ఫ్లిక్ట్ అవ్వదా? ఏది తీసుకుంటుంది అర్థం కాలేదు నాకు. ఇప్పుడు లోకల్ మిషన్ లో, ఇప్పుడు నార్మల్ నా పర్సనల్ ల్యాప్టాప్ లో ఆర్కిల్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి, పోర్ట్ నెంబర్ 8080 తీసుకుంటది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ టీసీపీ అయిపోయి ఇక్కడ 8080 ఇచ్చారు కదా పోర్ట్ నెంబర్, ఇది అది ఏమైనా కాన్ఫ్లిక్ట్ అవుతుందా? ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఇది ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ నుంచి మీ లోడ్ బ్యాలెన్సర్ కి నేను ఇమాజిన్ లోడ్ బ్యాలెన్సర్ కి 80 కనెక్ట్ అవుతున్నాను. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో మీకు ఏ టార్గెట్ గ్రూప్ ప్రాక్సీ చేస్తా అంతే. ఓకే, మీ టార్గెట్ గ్రూప్ మీరు ఏం కాన్ఫిగర్ చేస్తారు, 80లో కాన్ఫిగర్ చేస్తుంటే 80 ట్రాఫిక్ 80 కాదు, నేనేం మీకు లోడ్ బ్యాలెన్సర్ లో నేను 8000 ఇచ్చాను అనుకుందాం లిజనర్ గా, కానీ టార్గెట్ గ్రూప్ వచ్చి 80 అని ఇచ్చాను అనుకోండి, మీరు కనెక్ట్ అయ్యి 80,000 కనెక్ట్ అవుతారు, లోడ్ బ్యాలెన్సర్ దానికి కనెక్ట్ 80కి పంపిస్తుంది. ఓకే, టార్గెట్ గ్రూప్ ఏం చేస్తుంది, వెనకున్న సర్వర్స్ ఆబ్వియస్గా మీకు 80 దానికే పోతుంది. మీరు మీ సర్వర్స్ ఏ పోర్ట్ లో రన్ అవుతున్నాయో అదే టార్గెట్ గ్రూప్ క్రియేట్ అప్పుడు తీసుకుంటాం. నేనేం చేశాను, టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు 80 తీసుకున్నాను. ఎందుకు, సర్వర్స్ అన్ని 80 కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో టార్గెట్ గ్రూప్ 80 తీసుకున్నాం. లోడ్ బ్యాలెన్స్ అనేది ప్రాక్సీ చేస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 443 తీసుకున్న SSL ఉంది, ఇది ఇంటర్నెట్. ఓకే, కనెక్ట్ అయ్యేటప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు దేంట్లో కనెక్ట్ అవుతున్నారు, HTTPS కదా, అంటే 443లో కనెక్ట్ అవుతున్నారు, అవునా? కానీ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, వెనక మీ సర్వర్స్ కి త్రూ టార్గెట్ గ్రూప్ కనెక్ట్ అయ్యేటప్పుడు కన్వర్ట్ చేసి 80లో కనెక్ట్ చేస్తుంది. ఇట్స్ డూయింగ్ ప్రాక్సీ, కాబట్టి ఇష్యూ ఏం లేదు మీరు అడిగిన దానికి. ఓకే, మీరు మీ సర్వర్లో ఏం రన్ అవుతుందో అదే పోర్ట్ నెంబర్ టార్గెట్ గ్రూప్ లో ఇస్తారు అంతే. సో అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది. మీరు అలా కాదు, అసలు నాకు నా ఆర్కెల్ని బయట నుంచి ఎవరో కనెక్ట్ కూడదు అనుకుంటే ఏం చేయాలా, అప్పుడు వేరే పోర్ట్ వాడుకోవాలా మీ వెబ్ సర్వర్. అందుకే ఏంటంటే నార్మల్ గా ఒక సర్వర్ లో ఎందుకు 2 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయము, ఒక అప్లికేషన్ ఒక పోర్ట్ నెంబర్ వాడుకుంటుంది, ఇంకో పోర్ట్ నెంబర్ వాడుకుంటుంది. అందుకే రికమెండెడ్ ఏంటంటే ఒక సర్వర్ లో ఎప్పుడు 2 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయమండి. క్వశ్చన్స్ గైస్? మేరే పేరు దైషవాషియో. సార్ ఆ పాయింట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తారా, లాస్ట్ పాయింట్? యాక్చువల్గా లిజనర్స్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయడానికి పాయింట్ ఎగ్జాక్ట్ అర్థం కాలేదు. ఇంకొకసారి లిజనర్ ఒకసారి వాడితే మీరు ఇక్కడ సింపుల్ అండి, ఇక్కడ వాడిన లిజనర్ మళ్ళీ వాడలేరు, అంతకుమించి ఏం లేదు. సో మీకు 2 అప్లికేషన్లు ఉన్నాయనుకోండి, నాకు అప్లికేషన్ 1 ఉంది, అప్లికేషన్ 2 ఉంది, 2 అప్లికేషన్లు ఉన్నాయి. ఇది ఒక టార్గెట్ గ్రూప్ లో ఉంది, టార్గెట్ గ్రూప్ 1 లో ఉంది, ఇది ఒక టార్గెట్ గ్రూప్ లో ఉంది. సో ఈ అప్లికేషన్ కి ఆల్రెడీ 443 ఇచ్చేసాను, అంటే వెనక టార్గెట్ గ్రూప్ కనెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు దీని సంగతి ఏంటి? ఓకే, సో నేను అది వాడలేను, కాబట్టి నేను అప్లికేషన్ వాళ్ళకి ఏం చెప్పాలా, వాళ్ళు ఆల్రెడీ వాడేశారు, మీరు 444 వాడుకోండి అంటే చండాలంగా ఉంటుంది బేసిక్ గా, అవునా? వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి, మాకు సెక్యూరిటీ కావాలా అంటారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏం చేస్తారు, సేమ్ లోడ్ బ్యాలెన్సర్ వాడలేదు. అలా కాకుండా T2 వచ్చి, అంటే ఈ అప్లికేషన్ 2 వచ్చి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అనుకోండి, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఇస్ ఫైన్. కాబట్టి నేను ఏం చేస్తాను, 8000 88 చేసి వాళ్ళకి ఇస్తాను అనమాట వెనక్కి యాక్చువల్గా. అదే మీకు ప్రొడక్షన్ అప్లికేషన్ అనుకోండి, 2 కూడా 4 ఒకే దాంట్లో రన్ అవ్వాలంటే మీరు సేమ్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకోలేరు, కొత్త లోడ్ బ్యాలెన్సర్ వాడాలి. ఓకేనా, అది చెప్తున్నా నేను. సో సొల్యూషన్ సెకండ్ లోడ్ బ్యాలెన్సర్ అప్లై చేసుకోవాలా అప్లికేషన్? ఎస్, థ్యాంక్ యూ. లోడ్ బ్యాలెన్స్ టు మనం 3 ఇండివిజువల్ EC2 పెట్టాము, అలాగే క్లస్టర్ ఆఫ్ మెషిన్స్ కూడా ఉన్న సేమ్ కాన్సెప్ట్ సార్.
టార్గెట్ గ్రూప్కి వెళ్తాయి డేటా, మీ ఇండివిజువల్ మెషిన్స్ కాదు. సో ఆ మెషిన్లు టార్గెట్ గ్రూప్లో ఉంటే పనిచేస్తుంది. ఎస్ వెరీ సింపుల్. ఎస్ సార్ గాట్ ఇట్. యా. ఓకే గైస్, సో అది రేపు ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ గురించి డీప్ డైవ్ చేద్దాం ఇంకా. సో అయిపోయినాక ఇంకోటి చెప్పాను కదా, ఒకవేళ సర్వీస్ డౌన్ అయితే ఫైన్, ఒకవేళ మెషిన్ డౌన్ అయిపోతే పరిస్థితి ఏంటి? మెషిన్ మొత్తం డిలీట్ చేస్తే, ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఒక మెషిన్ ఉంది కదా, సర్వర్ 2 ఉంది, ఆర్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు సర్వర్ 1 ఉంది, ఇక్కడికి వచ్చి నేను అది తీసేసాను అనుకోండి, వెబ్ సర్వర్ 1కి వచ్చి డిలీట్ చేస్తే, ఇక్కడికి వచ్చి ఆర్ 3 సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్స్టెన్స్ టెర్మినేట్ అని కొట్టాను అనుకోండి, మీకు ఎప్పుడైతే మీరు టెర్మినేట్ అని ఇస్తారో ఆటోమేటిక్ గా అది టార్గెట్ గ్రూప్ నుంచి డిలీట్ చేసేస్తుంది. మీరు ఏం చేసినా కూడా డిలీట్ అయిపోతుంది చూడండి. సో సర్వీస్ స్టాప్ అయితే ఏం చేసి అట్లే ఉంటుంది, కానీ మీకు సర్వీస్ అన్హెల్తీ అని చూపిస్తుంది. కానీ మెషిన్ డిలీట్ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా మీకు డిలీట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి మొత్తం లోడ్ బ్యాలెన్స్ డిలీట్ చేస్తున్నానండి. మీకు టార్గెట్ గ్రూప్ డిలీట్ అయిపోయినా నష్టం లేదు, ఇబ్బంది ఏం లేదు. సో మేక్ షూర్ లోడ్ బ్యాలెన్స్ డిలీట్ అయిపోయి ఉండాలా, మీకు ఈ మెషిన్స్ అన్ని డిలీట్ అయిపోయి ఉండాలా. ఓకే, ఎస్ అన్నా అది ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక డౌట్ ఉందన్న, ఇది గోడాడీలో చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అని అది ఎక్కడ వస్తుంది? అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అంటే ఏంటి? మీకు బ్రౌజర్ లో చేస్తుంటేనా? బ్రౌజర్ లోనే చేస్తుంటే అన్నది నేమ్ సర్వర్స్ కి పేజ్ చేశాక అది గోడాడీ నోన్ ఇష్యూ అండి. మీరు ఏంటంటే టికెట్ రేస్ చేయాలి, అది తెలిసిందే. యాక్చువల్ కొన్నిసార్లు ఏంటంటే మీకు ప్రాబ్లమ్ ఇస్తుంది. మీరు ఎట్లా కొన్నారు కాబట్టి సపోర్ట్కి పోయి వాళ్ళకి ఇది నా నేమ్ సర్వర్ అంటే వాళ్ళు పేస్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. దట్స్ నోన్ ఇష్యూ, మీ తప్పేం లేదు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు కలుద్దాం, రేపు డిస్కస్ చేద్దాం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గురించి. బాయ్.